Hello all of you, welcome to ACE. Today we are going to discuss about IBPS SO Prelims Grand Test number 2 reasoning session. Again 50 questions I have to discuss about. First here is the given as the puzzle. Numbers given in the figure considered as their positions. 8 persons is here. That 8 persons is Shankar, Suji, Rekha, Pavi, Rani, Abhi, Sweta and Ravi are sitting around circular table but not necessarily in the same order. They all are sitting around circle table lo కూర్చున్నారని చెప్తున్నాం ఈ టేబుల్ లో. Then four of them facing center and 4 of them facing away from the center అని చెప్తున్నాం. Only one person sit between Rekha and Abhi. Rekha and Suji are not immediate neighbors. So here is the information ఇచ్చున్నాడు. తర్వాత ఇన్ఫర్మేషన్ తర్వాత కండిషన్స్ ఇచ్చున్నాడు. తర్వాత చూసుకున్న తర్వాత నౌ దే స్టార్ట్ ప్లేయింగ్ ఏ కార్డ్స్ గేమ్. మొత్తం సిట్టింగ్ అరేంజ్మెంట్ అయిపోతుంది సర్కిల్లో, కార్డ్స్ గేమ్ ఆడుతున్నాడంట. దే షఫిల్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. Each person draws one card and changes his or her place according to the given conditions. కార్డ్స్ డ్రా చేస్తున్నప్పుడు కండిషన్స్ వస్తుంటాయి, కండిషన్స్ ప్రకారం వాళ్ళు మూవ్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నాడు. దెన్ ఎలా మూవ్ చేస్తున్నాడు అంటే కండిషన్స్ 1, 2, 3, 4 కండిషన్స్ ఇచ్చాడు. ఆ కార్డ్స్ కూడా ఇచ్చున్నాడు. దాని తర్వాత మనకు ఆన్సర్స్ ఇచ్చున్నాడు, క్వశ్చన్స్ ఇచ్చున్నాడు. సో ఫస్ట్ లైన్ బై లైన్ చూద్దాము అంటే ఫస్ట్ మనం సర్క్యులర్ అరేంజ్మెంట్ కంప్లీట్ చేసుకుందాం. దెన్ కమ్ ఆన్. Then 8 persons Shankar, Suji, Rekha, Pavi, Rani, Abhi, Sweta and Ravi are sitting around the circle table and some are 4 of them facing center, 4 of them facing outside to the center. Only one person sit between Rekha and Abhi. Only one person sit between Rekha and Abhi. So Rekha ki Abhi ki one person. Only one person sit between Rekha and Abhi. Rekha and Suji are not immediate neighbors. Rekha and Suji are not neighbors అని చెప్తున్నా. Rekha and Suji are not immediate neighbors. Sweta sits second right of Suji. Sujiకి సెకండ్ రైట్లో శ్వేత ఉండాలి. ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ సీట్ ఇస్ ద శ్వేత. నెక్స్ట్ శంకర్ సిట్స్ ఇమిడియట్ రైట్ ఆఫ్ శ్వేత. శ్వేతకి ఇమిడియట్ రైట్లో శంకర్ ఉండాలి. సుజీకి సెకండ్ రైట్లో శ్వేత ఉండాలి. శ్వేతకి ఇమిడియట్ రైట్లో శంకర్ ఉండాలి. రేఖకి అభికి 1 person ఉండాలి. రేఖ నాట్ నైబర్ ఆఫ్ సుజీ అని చెప్పుకున్నాము. నెక్స్ట్ పవి అండ్ రాణి ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. సో పవి అండ్ రాణి ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని చెప్తున్నాం. ఫేసింగ్ అవుట్ సైడ్. రవి సిట్స్ ఇమిడియట్ రైట్ ఆఫ్ పవి. పవికి ఇమిడియట్ రైట్లో రవి ఉండాలి. పవి రవి గురించి చెప్పాము. పవి రాణి, హిర్సా రాణి. ఇది పవికి ఇమిడియట్ రైట్లో రవి ఉండాలని చెప్పాము. ఇది వేరు. పవికి ఇమిడియట్ రైట్లో రవి ఉండాలని చెప్పాము. నాట్ దిస్ ఇయర్. దెన్ పవికి ఇమిడియట్ రైట్లో రవి ఉండాలి. పవి రాణి అవుట్ సైడ్ ఆఫ్ ద సెంటర్ అని చెప్తున్నాము. రవి సిట్స్ ఇమిడియట్ రైట్ ఆఫ్ పవి హూ ఈజ్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ రేఖా. ఎవరు? పవి నాట్ నైబర్ ఆఫ్ రేఖా. సో పవి ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ రేఖా అని చెప్తున్నాడు. అభి అండ్ శ్వేత ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో అభి అండ్ శ్వేత ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్ అని చెప్తున్నాం. అభి ఆర్ శ్వేత ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్. రేఖ అండ్ రవి ఫేసెస్ సేమ్ డైరెక్షన్. రేఖ రవి సేమ్ డైరెక్షన్ చెప్తున్నాము. సో ఈ రేఖ రవి ఫేసెస్ సేమ్ డైరెక్షన్ అని చెప్తున్నాం. నెక్స్ట్ సుజీ సిట్స్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ అభి. అభికి థర్డ్ లెఫ్ట్లో సుజీ ఉండాలి. అభి ఆల్రెడీ ఉన్నాడు కదమ్మా. సో ఇక్కడ అభికి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో సుజీ ఉండాలి అని చెప్తున్నాం. అభికి థర్డ్ లెఫ్ట్లో సుజీ ఉండాలి. ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ సుజీ ఫేసెస్ సేమ్ డైరెక్షన్.
సుజీకి ఇమిడియట్ నైబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఫేసెస్ సేమ్ డైరెక్షన్ అని చెప్పుకున్నాం. ఫేసెస్ సేమ్ డైరెక్షన్. నా కమా ఇప్పుడు సర్కిల్ కదా, 1 2 3 4 5 6 7 8 persons. Some are facing center, some are facing outside కాబట్టి here is the given 1 2 3 4 5 6 7 8 one possibility, and 1 2 3 4 5 6 7 8 another possibility. There is a two possibility of circles is here. Next, Rekha ki Abhi, Abhi Suji, Suji Rekha, Suji Sweta, Sweta Shankar. ఒక ఐడియాలో ఉంది కదమ్మా, ఒక ఐడియాలో ఉన్నాయి. ఫస్ట్ రేఖ అభి తీసుకున్నాను, లేకపోతే అభి తీసుకుంటాను బేస్. అభి బేస్ తీసుకుంటాను. సో అభికి ఇక్కడ అభి తీసుకుంటే అభికి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో సుజి ఉండాలని చెప్పాము. అభి ఫేసింగ్ సెంటర్ అయితే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో హియర్ ఇస్ ద సుజీ పర్సన్. దెన్ ఇక్కడ అభి తీసుకుంటాను. సేమ్ అభి ఫేసింగ్ అవుట్ సైడ్ అయితే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ హియర్ ఇస్ ద సుజీ. మనకి డైరెక్షన్ తెలియదు కాబట్టి అభి ఫస్ట్ ఫేసింగ్ సెంటర్ తీసుకున్నాను, అభి ఫేసింగ్ అవుట్ సైడ్ తీసుకున్నాను. అభికి రేఖకి 1% ఉండాలి, రేఖ సుజీ పక్కన ఉండకూడదు. అంటే అభి రేఖ ఇక్కడ ఉండే ఛాన్స్ లేదని చెప్తున్నాం కాబట్టి అభి ఇక్కడ కంపల్సరీ రేఖ వస్తారు. అభికి రేఖకి 1% ఉండాలి. ఇక్కడ కూడా రేఖ వస్తే సుజీకి నైబర్ అవుతున్నాడు కాబట్టి రేఖ వచ్చే ఛాన్స్ లేదు. అభి హియర్ ఇస్ ద రేఖ, హియర్ ఇస్ ద రేఖ అని చెప్తున్నాం. తర్వాత రేఖ అనేవాళ్ళు పవికి కానీ రవి కానీ పక్కన ఉండకూడదు అని చెప్తున్నాం. అంటే మీన్స్ పవి రేఖ పక్క పక్కన ఉండకూడదు. ఇప్పుడు సుజీకి థర్డ్ రైట్లో శ్వేత ఉండాలి. శ్వేత అండ్ అభి ఆపోజిట్ డైరెక్షన్ చెప్పుకున్నాం. చూడండి, సుజీకి సెకండ్ రైట్లో శ్వేత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుజీకి సెకండ్ రైట్లో శ్వేత ఉండాలి, ఇక్కడ ఛాన్స్ ఉంది. సుజీకి సెకండ్ రైట్లో శ్వేత ఉండాలి, ఇక్కడ ఛాన్స్ ఉంది. శ్వేతకి నైబర్ ఇమిడియట్ రైట్లో శంకర్ ఉండాలి. శ్వేత ఇమిడియట్ రైట్ శంకరు, శ్వేత ఇమిడియట్ రైట్ శంకరు, ఇక్కడ ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అ డౌట్ కేస్. మరి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, ఒక్కో దాంట్లో రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సుజీకి రైట్ సెకండ్ రైట్లో శ్వేత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుజీ ఫేసింగ్ ఇన్సైడ్ అనుకుంటే సెకండ్ రైట్లో శ్వేత ఉంటాడు, సెకండ్ రైట్లో శ్వేత ఉంటాడు. శ్వేతకి ఇమిడియట్ రైట్లో శంకర్ ఉండాలి అంటే శ్వేత కంపల్సరీ అవుట్ సైడ్ అవ్వాలి. సో శ్వేతకి ఇమిడియట్ రైట్లో శంకర్ ఉండాలి అని చెప్తున్నాం. హియర్ ఇస్ ద శంకర్. ఇప్పుడు చూడండి, శ్వేత అభి ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్, అభి శ్వేత ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్, కండిషన్ సాటిస్ఫైడ్. అదే డౌట్ కేసులో సుజీకి రైట్ సైడ్ తీసుకుంటే శ్వేత ఇక్కడ వస్తారు. శ్వేతకి రైట్లో శంకర్ ఉండాలంటే శ్వేత కంపల్సరీ ఇన్సైడ్ ఉంటేనే శ్వేతకి రైట్లో శంకర్ ఉంటాడు. దాని శ్వేత ఇన్సైడ్ అవుతుంది, అభి కూడా ఇన్సైడ్ అవుతుంది కాబట్టి ఈ కండిషన్ లేదు. అర్థమవుతుందా? సుజీ శ్వేత ఈ కండిషన్ ఎందుకు లేదు అంటే శ్వేత కంపల్సరీ ఇన్సైడ్ అవుతున్నారు, అభి ఇన్సైడ్, శ్వేత ఇన్సైడ్ ఉండకూడదు కాబట్టి లేదు అని చెప్తున్నాము. దెన్ ఈ కండిషన్లో తీసుకుంటే సుజీ ఫేసింగ్ అవుట్ సైడ్ తీసుకుంటే సుజీకి సెకండ్ రైట్లో శ్వేత ఉండాలి, ఇక్కడ శ్వేత వస్తాడు. శ్వేతకి ఇమిడియట్ రైట్లో శంకర్ ఉండాలి అంటే శ్వేత కంపల్సరీ సెంటర్, ఇక్కడ శంకర్ వస్తాడు. సో ఇప్పుడు శ్వేత అండ్ అభి ఆపోజిట్ డైరెక్షన్స్. అదే కేసులో సుజీ ఇన్సైడ్ తీసుకుంటే ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ శ్వేత ఇక్కడ వస్తాడు. శ్వేతకి ఇమిడియట్ రైట్లో శంకర్ ఉండాలంటే శ్వేత కంపల్సరీ అవుట్ సైడ్ అవుతుంది. శ్వేత అభి అవుట్ సైడ్ అవ్వకూడదు, ఎందుకంటే అభి అండ్ శ్వేత ఆపోజిట్ డైరెక్షన్ చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా సుజీ శ్వేత ఛాన్స్ లేదని చెప్తున్నాము. సో దాన్ని బట్టి మనం సుజీను శ్వేతాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ రేఖ అభి. ఇప్పుడు పవికి ఇమిడియట్ రైట్లో రవి ఉంటాడని చెప్తున్నాము. పవి రాణి ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ చెప్పాము. అంటే పవి కంపల్సరీ ఫేసింగ్ ఆపోజిటే కదా, ఇక్కడ చెప్పున్నాడు అవుట్ సైడ్ అని. అంటే పవికి ఇమిడియట్ రైట్లో రవి ఉండాలని చెప్పాము. సో పవి కంపల్సరీ అవుట్ సైడ్. పవి రేఖ పక్కన ఉండకూడదు అంటే పవి ఇక్కడ ఉండకూడదు కదమ్మా, పవి ఇక్కడ ఉండకూడదు. పవికి ఇమిడియట్ రైట్లో రవి ఉండాలంటే 2 ప్లేసెస్ ఖాళీగా ఉండాలి, ఆ 2 ప్లేసెస్ ఇక్కడే. ఇక్కడ పవి తీసుకుంటే పవికి ఇమిడియట్ రైట్లో రవి ఉండాలి. పవి నాట్ నైబర్ ఆఫ్ రేఖ, కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ రాణి, మిగతా పర్సన్ ఎవరమ్మా ఇక్కడ? రాణి. ఇట్స్ రాణి కదా. రేఖ, రవి, పవి, సుజీ, శంకర్, శ్వేత, అభి, రాణి. పవి రాణి అవుట్ సైడ్ అని చెప్పాము. పవి అవుట్ సైడ్ అయితే రాణి కూడా అవుట్ సైడే ఇక్కడ ఉన్నది ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఈ కేసు తీసుకుంటే ఇక్కడే రావాలి. పవి కంపల్సరీ అవుట్ సైడ్ అని చెప్పాము. పవికి ఇమిడియట్ రైట్లో రాణి ఉండాలి. ఇక్కడ పవి తీసుకుంటే రాణి ఛాన్స్ ఉందమ్మా? లేదు.
ఇక్కడ పవి తీసుకుంటే రాని ఛాన్స్ ఉంది. ఇక్కడ పవి అవుట్ సైడ్ అవుతుంది, పవికి ఇమ్మీడియట్లో రాని ఉండాలి, ఇక్కడ రాని ఉండే ఛాన్స్ ఉంది. బట్ పవి రేఖ పక్కపక్కన ఉండకూడదని చెప్పున్నాం కాబట్టి ఇస్ ఎలిమినేషన్. పవి రేఖ పక్కపక్కన ఉండకూడదున్నాం కాబట్టి హర్స్ ద ఎలిమినేషన్. నెక్స్ట్ ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ రేఖ రవి సేమ్ డైరెక్షన్ చెప్పున్నాము. రేఖ రవి తెలీదు, అలాగే మనకి రేఖ కూడా తెలీదు. రవి తెలీదు, రేఖ తెలీదు. ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ సుజీ సేమ్ డైరెక్షన్ చెప్పున్నాము. ఈ పర్సన్ అవుట్ సైడ్ అయితే ఆ శంకర్ కూడా అవుట్ సైడ్ అయిపోతాడు. నలుగురు అవుట్ సైడ్ అని చెప్పున్నాము. 1 2 3 4 1 2 3 4 మెంబర్స్ అవుట్ సైడ్ వచ్చారు, మిగతా వాళ్ళు ఇద్దరే కంపల్సరీ కావాలి. ఇప్పుడు రవి రేఖ సేమ్ డైరెక్షన్ చెప్పాము. రవి రేఖ సేమ్ డైరెక్షన్. 1 2 3 4 మెంబర్స్ సెంటరు, 1 2 3 4 మెంబర్స్ అవుట్ సైడ్. సో హియర్ ఇస్ ద పజిల్. సో ఇప్పుడు ఇదంతా రఫ్ చేసేసుకోవచ్చు కదమ్మా. సో హియర్ ఇస్ ద పజిల్ కన్ఫర్మ్. దెన్ కమ్ ఆన్. సో దిట్ ఈస్ నాట్ ఇన్ఫర్మేషన్, ఇది కూడా అవసరం లేదు మనకి. ఇంకా కమింగ్ టు గేమ్ కావాలమ్మా, కమింగ్ టు గేమ్ కావాలి. దెన్ ఇక్కడ పర్సన్ ఎవరమ్మా? రేఖ కదా, రేఖ. ఇక్కడ పర్సన్ రేఖ ఉంది. కమ్ ఆన్. Now they start playing cards game. They shuffle a pack of cards. Each person draws one card and he changes his or her place according to the given conditions. Conditions are given below. Conditions: if card drawn is heart, person remains on the same position facing opposite direction of the current direction. సేమ్ పొజిషన్లో ఉంటాడు, కరెంట్ డైరెక్షన్కి ఆపోజిట్లో ఉంటాడు. అసలు ఎలా ఉండాలి? ఇప్పుడు మనకి సర్కిల్ ఇలా ఉండాలి. సో సర్కిల్ ట్రై చేద్దాం ఇక్కడ. సో హియర్ ఇస్ ద స్క్వేర్ అరేంజ్మెంట్ అండ్ ఇట్ ఇస్ ద సర్కిల్ అరేంజ్మెంట్. 1 2 3 4 5 6 7 8 పర్సన్స్. ఇది 1, సారీ ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 6, ఇది 4, ఇది 7, ఇది 8, ఇది 5. So it is the numbers as given. Come on. What is the rules? If card drawn is heart, first one, card drawn is heart తీసుకుంటే, card drawn is heart, person remains on the same position facing opposite direction of the current direction. Same position ఉండాలి. ఇది పొజిషన్, ఇది డైరెక్షన్ అనుకుందాం. పొజిషన్ డైరెక్షన్. సో పొజిషన్ సేమ్ ఉండాలి, డైరెక్షన్ ఆపోజిట్ ఉండాలి. పొజిషన్ సేమ్ ఉండాలి, డైరెక్షన్ ఆపోజిట్ ఉండాలి అని చెప్తున్నాము. సెకండ్, ఇఫ్ ద కార్డ్ డ్రాన్ ఈజ్ డైమండ్, సెకండ్ కండిషన్, కార్డ్ అనేది డైమండ్ తీసుకుంటే, కార్డ్ డ్రాన్ ఈజ్ డైమండ్, ద పర్సన్ హూ డ్రాస్ ఫస్ట్ మూవ్స్ టు ద పొజిషన్ టు సేమ్ డైరెక్షన్ and the second person who also draw diamond moves to corner 4, similarly 6 and 8. ఫస్ట్ మూవింగ్ అంటే నెంబర్ 1 కార్డ్ తీసిన వాడికి 2 కార్డ్ తీసిన వాడు కాదమ్మా. ఫస్ట్ ఇన్న గ్రూప్లో ఫస్ట్ కార్డ్ ఎవడైతే తీస్తాడో వాడి గురించి చెప్తున్నాడు. ఇఫ్ ద కార్డ్ డ్రాన్ ఇస్ డైమండ్, ద పర్సన్ హూ డ్రాస్ ఫస్ట్ మూవ్స్ టు ద పొజిషన్ 2 ఫేసింగ్ సేమ్ డైరెక్షన్, దెన్ ద సెకండ్ పర్సన్ హూ ఆల్సో డ్రా ద డైమండ్, అది ఏ నెంబరో మనకు అవసరం లేదు, సెకండ్ పర్సన్ కూడా డైమండ్ తీస్తే అని చెప్తున్నాడు. సో సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ నేను డైమండ్ తీసుకున్నాడు, నా తర్వాత మూడవ డైమండ్ తీసుకున్నాడు అనుకో, వాడు ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాడు, 4కి వెళ్ళాలి. దాని తర్వాత ఇంకొకటి డైమండ్ వచ్చింది అనుకో, మళ్ళీ వాడు 6కి 8కి వెళ్ళాలి అని చెప్తున్నాడు, రైట్. సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ పొజిషన్ ఎక్కడికి వెళ్ళాలమ్మా, అకార్డింగ్ టు 2 4 6 8లోకి వెళ్ళాలి. పొజిషన్ ఏమవ్వాలి, సెకండ్ పర్సన్ ఫస్ట్ మూవ్స్ టు పొజిషన్ 2 ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. సో డైరెక్షన్ సేమే ఉండాలి అని చెప్తున్నాం, అందరికీ కూడా డైరెక్షన్ సేమ్ అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ వన్,
ఇఫ్ ద కార్డ్ డ్రాన్ ఈజ్ స్పేడ్, ఒకవేళ స్పేడ్ కార్డ్ తీసుకుంటే, కార్డ్ డ్రాన్ ఈజ్ స్పేడ్, ద పర్సన్ హూ డ్రాస్ ద ఫస్ట్ మూవ్స్ టు పొజిషన్ 1 ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. అగైన్ ఫస్ట్ మూవ్స్ టు పొజిషన్ 1కి వెళ్ళాలి, కానీ వీడు ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి అని చెప్తున్నాడు. అలాగే సెకండ్ డ్రా చేసిన వాడు 3, 5, 7 వెళ్ళాలని చెప్తున్నాము. అంటే 3, 5, 7 వీళ్ళందరూ కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి, వీళ్ళందరూ సేమ్ డైరెక్షన్ ఉండాలి, వీళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. ఇఫ్ కార్డ్ డ్రాన్ ఈజ్ క్లబ్, ఫోర్త్ రూల్, ఇఫ్ కార్డ్ డ్రాన్ ఈజ్ క్లబ్ అయితే ఏం చేయాలమ్మా, పర్సన్ రిమైన్స్ ఆన్ ద సేమ్ పొజిషన్, సేమ్ డైరెక్షన్. సో పొజిషను డైరెక్షన్ రెండు కూడా సేమ్ అని చెప్తున్నాడు. దెన్ డ్రాస్ చూద్దాం ఇప్పుడు. దెన్ కమింగ్ టు ద గేమ్ ఆడితే ఫస్ట్ అబి డ్రాస్ 9 ఆఫ్ హార్ట్. అదే చెప్తున్నాను, 9 నెంబర్ మనకు సంబంధం లేదు, అది 4 స్పేడా, 7 డైమండా, ఏస్ ఆఫ్ హార్టా, కింగ్ ఆఫ్ డైమండ్ సంబంధం లేదు. సో గివెన్ టు ద కండిషన్ ఫస్ట్ డైమండ్ నేను తీస్తే సెకండ్ డైమండ్, అంటే ఆ డైమండ్ ఏ నెంబర్ ఉన్నా నన్ ఆఫ్ ద నెంబర్, అక్కడ నెంబర్తో మనకి సంబంధం లేదు అని చెప్తున్నాం. దెన్ అబి డ్రాస్ 9 ఆఫ్ హార్ట్ తీసుకుంటే ఏం చేయాలి, సేమ్ పొజిషన్లో ఉండాలి, బట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాడు. అబి ఎక్కడ ఉన్నాడు, అబి ఇక్కడ ఉన్నాడు, అంటే సేమ్ పొజిషన్లో ఉండాలి. ఇది అబి అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాడు కాబట్టి అబి ఫేసింగ్ సెంటర్, కాబట్టి ఇప్పుడు ఫేసింగ్ అవుట్ సైడ్ అని చెప్పచ్చు. అబి ఫేసింగ్ సెంటర్, ఇప్పుడు అవుట్ సైడ్. దెన్ 2 పవి డ్రాస్ 4 ఆఫ్ స్పేడ్ తీసుకుంటే, సో ఫస్ట్ స్పేడ్ వాడే కదా, స్పేడ్ ఇంతకుముందు తీసుకున్నాడు, హార్ట్ తీసుకున్నాడు. దాని కమింగ్ టు ద గేమ్లో ఫస్ట్ స్పేడ్ వాడు అంటే ఏం చేయాలి, పొజిషన్ 1లోకి వెళ్ళాలి, ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. ఎవడు, పవి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు, ఇక్కడ పవి ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న పర్సన్ ఎక్కడికి వెళ్ళాలమ్మా, పొజిషన్ 1లోకి వెళ్ళాలి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి పవి. అండ్ ఫేసెస్ స్పేడ్ చెప్పాము, ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. పవి ఇప్పుడు ఫేసింగ్ ఏంటి, అవుట్ సైడ్, ఇప్పుడు ఏం చేయాలి, ఇన్సైడ్. రైట్. నెక్స్ట్ రాణి డ్రాస్ 7 ఆఫ్ డైమండ్ అని చెప్తున్నాడు. సో రాణి ఫస్ట్ పర్సన్ కదా డైమండ్ తీసుకున్న దాంట్లో, ఫస్ట్ పర్సన్ ఎక్కడికి వెళ్ళాలి, రెండో పొజిషన్లోకి వెళ్ళాలి. ఎవరు, రాణి రెండో పొజిషన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు రాణి ఎక్కడ ఉన్నారమ్మా, ఇక్కడ ఉన్నారు. రాణి రెండో పొజిషన్లోకి వెళ్ళాలి, సేమ్ డైరెక్షన్ ఉండాలి. రాణి ఫేసింగ్ ఎటు, ఆపోజిట్, కాబట్టి ఇది కూడా ఆపోజిట్ డైరెక్షన్. రాణి ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. నెక్స్ట్ రవి డ్రాస్ ఏస్ ఆఫ్ హార్ట్, మళ్ళీ హార్ట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ హార్ట్కి 1 or 2 సంబంధం లేదు కాబట్టి పొజిషన్ సేమ్లో ఉండాలి, డైరెక్షన్ ఆపోజిట్లో ఉండాలి. ఎవరు, రవి సేమ్ పొజిషన్. రవి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు, రవి ఇక్కడ ఉన్నారు. రవి సేమ్ పొజిషన్లో ఉండాలి, బట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. రవి ఫేసింగ్ సెంటర్ కాబట్టి ఫేసింగ్ అవుట్ సైడ్. నెక్స్ట్ రేఖా డ్రాస్ ఏ కింగ్ ఆఫ్ డైమండ్లో రెండో పర్సన్, వీళ్ళు ఆల్రెడీ ఒక డైమండ్ వచ్చున్నారు, డైమండ్లో వీడు రెండో పర్సన్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, పొజిషన్ 4లోకి వెళ్ళాలి. ఎవరు, రేఖ పొజిషన్ 4లోకి వెళ్ళాలి. ఇట్ ఇస్ ద రేఖ. అండ్ సేమ్ డైరెక్షన్ ఉండాలని చెప్తున్నాము. రేఖ డైరెక్షన్ ఏంటి ఇక్కడ, ఇన్సైడ్. సో రేఖ ఆల్సో ఇన్సైడ్ ఇస్ హియర్. నెక్స్ట్ శంకర్ డ్రాస్ క్వీన్ ఆఫ్ క్లబ్ తీసుకున్నానని చెప్తున్నాము. ఇక్కడ క్లబ్ సేమ్ పొజిషన్, సేమ్ డైరెక్షన్ అలాగే ఉండాలి. ఎవరమ్మా, శంకర్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు, ఇక్కడ ఉన్నాడు. సో శంకర్ ఇక్కడే ఉండాలి, అంటే అబ్బి శ్వేత శంకర్. సో ఇక్కడ శంకర్ ఉండాలి, సేమ్ పొజిషను, సేమ్ డైరెక్షన్. శంకర్ ఫేసింగ్ అవుట్ సైడ్, సేమ్ పొజిషన్లో ఉన్నాడు, సేమ్ డైరెక్షన్లో ఉన్నాడు. నెక్స్ట్ సుజీ డ్రాస్ ఏ జాక్ ఆఫ్ మళ్ళీ క్లబ్లోకి వచ్చినాము, మళ్ళీ క్లబ్బే తీసుకున్నాడు. సుజీ కూడా క్లబ్బే. సుజీ క్లబ్ అయితే సేమ్ పొజిషన్లో, సేమ్ డైరెక్షన్లో ఉండాలి. సుజీ ఎక్కడ ఉన్నారు చూడండి, సుజీ ఇక్కడ ఉన్నారు. శ్వేతకి శంకర్కి పక్కనే సుజీ ఉన్నారు. సో వీళ్ళు కూడా సేమ్ పొజిషన్ అండ్ సేమ్ డైరెక్షన్ ఆల్సో. సుజీ ఫేసింగ్ ఇన్సైడ్, సుజీ ప్లేస్ కూడా సేమ్. శ్వేత డ్రాస్ 3 ఆఫ్ స్పేడ్ ఎన్నోదమ్మా, స్పేడ్ ఒకటోది. ఇప్పుడు రెండో స్పేడ్ తీస్తున్నాము. రెండో స్పేడ్ అంటే మూడో పొజిషన్లోకి వెళ్ళాలి. ఎవరు, శ్వేత. సో శ్వేత 3లోకి వెళ్ళాలి. ఇట్ ఇస్ ద శ్వేత అండ్ ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళాలి. శ్వేత డైరెక్షన్ ఏంటి ఇక్కడ, ఇన్సైడ్, అవుట్ సైడ్. శ్వేత కమింగ్ టు ఇన్సైడ్. సో చూడండి 1 2 3 1 2
3 4 5 6 7 8 8 మెంబర్స్ సరిపోయారా? సో ఉన్న దాంట్లో నలుగురు లోపల ఉన్నారు, నలుగురు బయట ఉన్నారు. రికార్డ్ ఇన్ ద గేమ్ కండిషన్స్. దెన్ note all the persons draw the card in the serial way as given above. Example, first Abhi draws the Pavi draws. So a serial way lo తీసుకున్నాను చెప్తున్నారు. సో అది అయిపోయింది మనకి. Then that is the puzzle. That is the puzzle and here is the game conditions. Now move on to questions. After all persons change it to their places based on the above conditions, who among the following is sitting corner 3 of the square? Corner 3 of the square ఎవరు ఉన్నారమ్మా? శ్వేత ఉన్నారు. సో క్వశ్చన్ నెంబర్ 51 ఆప్షన్ సి is the right answer. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. Question number 52. After all the persons changed their places based on the above conditions, then who sit immediate left of Rekha? Immediate left of Rekha ఎవరు ఉన్నారమ్మా? Immediate left of Rekha outside లో Pavi is here. Pavi. Then question number 52, option B is right answer. Option B is the right one. Next question, 53 question. Question number 53. After all persons change to their places based on the above conditions, then how many persons facing towards the center? Towards the center, 1, ikkada circle అయితే 1 and 2, 3, 4. 1, 2, 3, 4 members is here. So option 4. Question number 53, option 4, it is the 4. So 4 is the right one. Next question number 54. It's a very important puzzle and very logical puzzle kuda and interesting puzzle also. Then after all persons changed their places based on the above conditions, then who among the following sit at the position 4 of the square? 4 of the square Rekha unnaru. Here is the Rekha. Then Rekha. Question number 54, option E is here. Option A. Next question number 55, last question of this puzzle. After all persons changed their places based on the above conditions, how many persons remains the circle facing away from the center? How many persons remains in the circle facing away from the center? Circle lo away chese vallu enta mandi unnaru? 1, 2, 3 members is here. Then question number 54, option 4 is here. Option 4. Next question number 56 to 59. Then A double door B means B is 2 meters north of A. ఇక్కడ జాగ్రత్తగా గమనించండమ్మా. ఏబికి ఫార్వర్డ్ డైరెక్షన్ ఇవ్వకుండా రివర్స్ డైరెక్షన్ ఉన్నాడు. B is 2 meters north of A అని చెప్పున్నాడు. ఇన్ జనరల్గా మనం ఏం చేస్తాము? సో తీసి వైండ్ ఆఫ్ చేస్తున్నాను. ఏ డబల్ డార్ ఇన్ జనరల్గా ఏ ఈజ్ ద నార్త్ ఆఫ్ బి అనుకుంటాము. సో ఏ ఈజ్ ద నార్త్ ఆఫ్ బి అని ఇలా వస్తుంది. అక్కడ అక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఏ డబల్ డార్ బి మీన్స్ బి ఈజ్ 2 meters నార్త్ ఆఫ్ ఏ అంటే బి ఈజ్ 2 meters నార్త్ ఆఫ్ ఏ ఇలా రావాలి, ఇలా రావాలి. సో అన్నీ కూడా రివర్స్ డైరెక్షన్లో ఇచ్చున్నాడు. జాగ్రత్తగా గమనించండి, అంతే, అంతకుమించి ఏం లేదు. రివర్స్ డైరెక్షన్ ఇచ్చున్నాడు. రివర్స్ డైరెక్షన్ చాలా జాగ్రత్తగా చూడండి. దెన్ డబల్ డార్ బి మీన్స్ బి ఈజ్ 2 meters నార్త్ ఆఫ్ ఏ అని చెప్పున్నాము. Then double at the rate B means northwest of A. Good చూడండి, questions చూడండి. Here is a question. According to the ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ రాసుకునే కంటే ఆ ఖాళీలో మనం పద్ధతి చేసుకోవచ్చు, రైట్? ఓకే. According to the G star N hash D exclamation C and P, if the position of NDC from a straight line point D is in which direction with respect to point C అని చెప్తున్నాము. come on చూడండి ఒక్కసారి. G star N ప్రతిది కూడా B నుంచి స్టార్ట్ అయింది. చూడండి ప్రతిది కూడా B తోటే స్టార్ట్ అయింది. అంటే ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ రివర్స్ డైరెక్షన్. కొన్నిసార్లు ఏ అండ్ బి, బి అండ్ ఏ కాంబినేషన్ ఇస్తారు, అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏబి అన్న ఇచ్చినా పర్లేదు, బిఏ అని ఇచ్చినా పర్లేదు, కానీ ఏ అండ్ బి కాంబినేషన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి చూడండి. జీ స్టార్ ఎన్. స్టార్ అంటే ఏంటమ్మా? జీ ఈజ్ వెస్ట్ ఆఫ్ ఏనా, ఎన్ ఈజ్ వెస్ట్ ఆఫ్ జీనా. ఏ స్టార్ బి మీన్స్ బి ఈజ్ 2 meters వెస్ట్ ఆఫ్ ఏ అని చెప్పున్నాడు కాబట్టి జీ స్టార్ ఎన్ అంటే ఎన్ ఈజ్ 2 meters వెస్ట్ ఆఫ్ జీ. ఎన్ ఈజ్ వెస్ట్ ఆఫ్ జీ అని చెప్తున్నాం. సో ఎన్ ఈజ్ వెస్ట్ ఆఫ్ జీ ఎంతమ్మా? 2 meters అని చెప్పున్నాడు. తర్వాత ఎన్ హ్యాష్ డి.
hash ante here is the n hash d. D is 2 meters either south or southwest of A. D is south or southwest of n అని చెప్పుకున్నాము. సో D is నేను సౌత్ తీసుకుంటాను, రాకపోతే ఇది గోయింగ్ టు సౌత్ వెస్ట్ తీసుకుందాం, రాకపోతే గోయింగ్ టు సౌత్ వెస్ట్ తీసుకుందాం. D ఎక్స్క్లమేషన్ C, ఎక్స్క్లమేషన్ C ఇంకా ప్రతిసారి ఇలానే చదవండి. C is 2 meters south of A, C is 2 meters south of D. So C is 2 meters south of D is here, here is 2 meters. C and P, what is the end? P is the northeast of C. P is northeast of C ante P may be chance here, 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 P may be chance also here. But coming to that person only మొత్తం కూడా నార్త్ కదా, సో ఏదో తెలీదు. ఇఫ్ ద పాయింట్స్ ఎన్డీసీ ఫార్మ్ ఏ స్ట్రైట్ లైన్, ఎన్డీసీ స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది కదమ్మా. ఇక్కడ సౌత్ వెస్టర్న్గా తీసుకొని ఉంటే డీని ఎన్ని స్ట్రైట్ లైన్ ఫామ్ అయ్యే అవకాశము లేకపోయేది, కాబట్టి దట్ ఈస్ ద ట్రూ ఓన్లీ. పాయింట్ డి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు సి, డి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు సి. సి నుంచి చూస్తే డి యొక్క పొజిషన్ ఏంటి? నార్త్ ఓన్లీ, రైట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 56, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, according to the I percentage A, I percentage A means A is west of I, percentage A is southeast of A, percentage A is southeast of I. Then it is the north, east, west, south. A is southeast of I అని చెప్తున్నాం, A is southeast of I అని చెప్తున్నాడు. ఎంతమ్మా? 2 meters అని చెప్తున్నాము. ఇట్ ఇస్ ద 2 meters. నెక్స్ట్, A and W. What is the end means? A and W. Again end is here. W northeast of A. W is northeast of A. So W is northeast of A అని చెప్పచ్చు. W is northeast of A. W exclamation L. What is the exclamation? L is south of W. L is south of W అని చెప్పచ్చు. 2 meters. L is south of W is the 2 meters అని చెప్పచ్చు. Point W which direction with respect to the point L. So point W with respect to point L అడుగుతున్నాడు, WL అడుగుతున్నాడు. So it's again point W is in which direction with respect to the point L అంటే L నుంచి W ఏ పొజిషన్లో ఉన్నాడు వాడు చెప్పున్నాడు. Wకి వెళ్ళికి ఏం చెప్పున్నాడు? W ఎక్స్క్లమేషన్ L అంటే W is facing north of L. So question number 57 again north only. Next question number 58. Then ఇదంతా చూసుకున్న తర్వాత if D is not east or southeast of point A, then point V is in which direction with respect to point A. A నుంచి Vకి డైరెక్షన్ కావాలని చెప్తున్నాము. దెన్ A hash L, కమాన్. A hash L అంటే A డబల్ హ్యాష్ అది. A hash L అంటే B is means L is either south of A, L is either southwest of A. L is south of A తీసుకుందాం ఫస్ట్. L is south of A, L is south of A. నెక్స్ట్ L is southwest of A. దీని చేద్దాం, రాకపోతే కమింగ్ టు ద సెషన్. L double hash D. What is the double hash? B is either north or northeast of A. Means D is either north or northeast of L. D is northeast of L అంటే సో ఇట్ ఇస్ D is northeast of L. ఇక్కడ ఛాన్స్ ఉంది. పాయింట్ D is నాట్ ఈస్ట్ నార్ సౌత్ ఈస్ట్ ఆఫ్ A. ఏకి సౌత్ ఈస్ట్లో ఉండకూడదు అంటున్నాడు. సో ఈస్ట్లో కూడా ఉండకూడదు అంటే D మేబీ ఇక్కడ తీసుకుందాం. D ఇక్కడ తీసుకుంటే సౌత్ ఈస్ట్లో కూడా ఉండకూడదు అని చెప్తున్నాం కాబట్టి D కంపల్సరీ ఇక్కడ తీసుకుందాం. అర్థమవుతా? అప్పుడు D ఇక్కడ తీసుకుంటే Lకి నార్త్ ఈస్ట్లో D ఉంటాడు. నెక్స్ట్ D స్టార్ I. D ఇక్కడ కాదు, D ఇక్కడ కాదు, D స్టార్ I. What is the star? B is west of A. I is west of D. I is west of D 2 meters అని చెప్తున్నాం. I is west of D 2 meters.
I $V. $, in the sense B is 2 meters north of A, V is 2 meters north of I. సో V is 2 meters north of I అని చెప్తున్నాము. ఇక్కడ తీసుకున్నాము. దెన్ ఇదంతా చేసుకున్నాము. పాయింట్ V విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు A. సో పాయింట్ V విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు A అని చెప్తున్నాము. ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎంతో తెలియదమ్మా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎంతో తెలియదు కాబట్టి దెన్ నార్త్ వెస్టా సౌత్ వెస్టా కంపల్సరీ ఏకి పైన ఉండాలి. ఏకి పైన ఉన్నాడు. సరే ఇది చేసుకుంటే రావట్లేదు కాబట్టి ఇంకొక సెషన్ ఉంది కదమ్మా. ఏ హ్యాష్ ఎల్, ఏ ఈజ్ సౌత్ వెస్ట్ ఆఫ్ ఎల్ ఈజ్ సౌత్ వెస్ట్ ఆఫ్ ఏ, ఎల్ ఈజ్ సౌత్ వెస్ట్ ఆఫ్ ఏ అంటే ఎల్ ఈజ్ సౌత్ వెస్ట్ ఆఫ్ ఏ ఇలానే ఉండాలి కదమ్మా. ఎల్ ఈజ్ సౌత్ వెస్ట్ ఆఫ్ ఏ, here is the south, here is the west, L is southwest of A. అండ్ తర్వాత ఎల్కి నార్త్ ఈస్ట్లో డి ఉన్నాడు. ఎల్కి నార్త్ ఈస్ట్లో డి ఉన్నాడు. డబల్ హ్యాష్ అని చూడండి. నార్త్ ఈస్ట్ ఐదర్ నార్త్ ఆర్ నార్త్ ఈస్ట్. మనం నార్త్ తీసుకునే ఛాన్స్ ఉంది కదమ్మా. డబల్ హ్యాష్లో నార్త్ తీసుకుంటే ఒకవేళ నార్త్ ఈస్ట్ కాకుండా నార్త్ తీసుకుంటే here is the D only. సో ఇట్ ఇస్ ద డి ఓన్లీ. అప్పుడు డి ఈజ్ నాట్ ఈస్ట్ ఆర్ సౌత్ ఈస్ట్ ఆఫ్ ఏ. ఏకి ఈస్ట్లో కానీ అండ్ సౌత్ ఈస్ట్లో కానీ డి లేడు అని చెప్తున్నాం. సో ఇట్ ఇస్ ద ట్రూ ఇన్ఫర్మేషన్. సెకండ్ సిచ్యువేషన్ డి ఇక్కడ తీసుకోవచ్చు, ఈ డి అక్కడ కాకుండా. దెన్ కమాన్ ఇక్కడ డి కాదు, ఇక్కడ డి తీసుకోవచ్చు. సెకండ్ కండిషన్ చెప్తున్నాము మనం. సెకండ్ కండిషన్ చెప్తున్నాం డి స్టార్ ఐ. వాట్ ఇస్ ద స్టార్ ఇన్ ద సెన్స్? ఐ ఈజ్ ఈస్ట్ ఆఫ్ డి అని చెప్పాం. సో ఐ ఈజ్ ఈస్ట్ ఆఫ్ డి అని చెప్పాం. ఐకి నార్త్లో వి ఉండాలని చెప్పాం. ఇప్పుడు చూడండి వి డైరెక్షన్. మనకి డైరెక్షన్ తెలియకపోయినా వి డైరెక్షన్ ఏంటి? నార్త్ వెస్ట్. సో వి ఈజ్ నార్త్ వెస్ట్ ఆఫ్ ఏ. ఇస్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 58. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 59. W according to situation, what is the direction of Z with respect to W? What is the direction of Z with respect to W అని చెప్తున్నాం. Come on. W double at the rate X. Double at the rate in the sense northwest. W is northwest of X is northwest of W. So X is northwest of W. X is northwest of W is here. X at the rate Y, single at the rate. X at the rate Y means Y is east of X. Y is east of X. So Y is east of X. Maybe chances here, maybe chances here. 2 meters అని చెప్తున్నాము. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం డిస్టెన్స్ తెలిస్తే కదా 2 meters చెప్పేది. సో చెప్పలేము అక్కడ. Y double hash Z. Double hash in the sense Z is నార్త్ కానీ నార్త్ ఈస్ట్ ఆఫ్ కానీ. Z నార్త్ కానీ ఇక్కడ ఉంటే నార్త్ ఈస్ట్ కానీ, లేదా నార్త్ కానీ నార్త్ ఈస్ట్ కానీ ఉంటుంది. దెన్ వాట్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ Z విత్ రెస్పెక్ట్ టు W? మేబీ W ఇక్కడ ఉన్నారనుకోండి నార్త్ అవుద్ది, W ఇక్కడ ఉన్నారనుకోండి నార్త్ ఈస్ట్ అవుద్ది. ఆన్సర్ మనం చెప్పలేం, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిస్టెన్స్ ఇవ్వలేదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిస్టెన్స్ ఇస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిస్టెన్స్ తోటి మళ్ళీ దీన్ని మనము కనుక్కొని దానికి డైరెక్షన్ చెప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 59 ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 to 64. Percentage star means not greater than, means less than or equal to. At the rate means greater కాదు ఈక్వల్ కాదు, less than only. Copyright means not smaller than, greater than is equal to. Percentage means smaller కాదు greater కాదు is equal to. Dollar means smaller కాదు ఈక్వల్ కాదు greater than. Come on. X star less than is equal to W. W at the rate less than Z. Z percentage is equal to Y is here. Then వీటన్నిటి ఇమీడియట్గా కన్వర్ట్ చేద్దామా. ఫస్ట్ ఏం చేస్తారంటే YW, వైకి డబ్ల్యూకి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయంటే అక్కడ సంథింగ్
ఇక్కడ వై అండ్ డబ్ల్యూకి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయనుకోండి మధ్యలో, ఇక్కడ మీకు ఏ సింబల్ ఉంటే ఎందుకు, మీకు ఏ సింబల్ ఉన్నా కూడా నాట్ ఫాలోసే కదా. వై అండ్ డబ్ల్యూకి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి అంటే లెస్ దాన్ ఉన్నా, గ్రేటర్ దాన్ ఉన్నా, లెస్ దాన్ ఇజ్ ఈక్వల్ టు ఉన్నా, గ్రేటర్ దాన్ ఇజ్ ఈక్వల్ టు ఉన్నా, ఇజ్ ఈక్వల్ టు ఉన్నా నాట్ ఫాలోస్. కాబట్టి సింబల్స్ అప్పుడే చేంజెస్ చేయకుండా ఆపోజిట్ సింబల్స్ దీంట్లో అయితే లేవు, మ్యాక్సిమం వస్తాయి, వస్తే ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయంటే ఈ సింబల్ని చేంజ్ చేసుకునే టైం మీరు వేస్ట్ చేయొద్దు అని చెప్తున్నాను అంతే. దెన్ వై డాలర్, వాట్ ఇస్ ద డాలర్ ఇన్ ద సెన్స్ గ్రేటర్ దాన్, అగైన్ గ్రేటర్ దాన్, కాపీరైట్ ఇన్ ద సెన్స్ గ్రేటర్ దాన్ ఇస్ ఈక్వల్ టు. వై నుంచి డబ్ల్యూకి వెళ్తున్నాడా, వై నుంచి డబ్ల్యూకి వెళ్తున్నాడు ఫాలోస్. జెడ్ నుంచి డబ్ల్యూకి వెళ్తున్నాడా, జెడ్ నుంచి డబ్ల్యూకి వెళ్తున్నాడు ఫాలోస్. ఎక్స్ నుంచి వైకి విత్ లగేజ్ తోటి వెళ్తున్నాడా, ఎక్స్ నుంచి వైకి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి నాట్ ఫాలోస్. ఓన్లీ 1 and 2 ఫాలోస్. ఓన్లీ 1 and 2 ఈజ్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 60 ఆప్షన్ సి ఈజ్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 స్టేట్మెంట్స్ ఈజ్ హియర్. డి డాలర్ ఇన్ ద సెన్స్ గ్రేటర్ దాన్ ఈ, కాపీరైట్ గ్రేటర్ దాన్ ఇస్ ఈక్వల్ టు సి, ఎట్ ద రేట్ లెస్ దాన్ ఏ. ఇప్పుడు చూడండి, ఏకి ఈకి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయా, నాట్ ఫాలోస్. సికి డికి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయా, లేదు. ఏకి డికి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయా, ఏకి డికి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయిగా, మీకు ఆపోజిట్ సింబల్స్ ఓన్లీ నాట్ ఫాలోస్. అది మీకు అక్కడ ఏ సింబల్ ఉంటే ఎందుకు అంటున్నాను. దెన్ నెక్స్ట్ సి స్టార్ డి, వాట్ ఇస్ ద స్టార్, సి లెస్ దెన్ ఇస్ ఈక్వల్ టు డి. డి నుంచి సికి వెళ్ళాలి, డి నుంచి సికి వెళ్తున్నాడు కానీ మనకి ఈక్వల్ టు కావాలి, ఈక్వల్ టు లేదు. బట్ మేబీ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఐదర్ ఆర్ కండిషన్స్ కూడా లేవు కాబట్టి నన్ ఈజ్ ట్రూ, నన్ ఈజ్ ద ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 ఎం ఎట్ ద రేట్ లెస్ దాన్ ఓ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు పి, పి కాపీరైట్ గ్రేటర్ దాన్ ఎన్, గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. దెన్ కమ్ ఆన్, పిఎం కాపీరైట్ ఇన్ ద సెన్స్ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు, పి నుంచి ఎంకి వెళ్ళాలి విత్ ఈక్వల్ టు తోటి, పి నుంచి ఎంకి వెళ్ళాలి, ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి నాట్ ఫాలోస్. ఎన్ అండ్ ఓ ఎట్ ద రేట్ ఉంది, ఎన్ అండ్ ఓ పర్సంటేజ్ కూడా ఉంది. ఎన్ అండ్ ఓ ఎట్ ద రేట్ అంటే లెస్ దాన్, పర్సంటేజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు. ఎన్ అండ్ ఓ కాంబినేషన్, ఓ నుంచి ఎన్కి వెళ్తున్నాడా, ఓ నుంచి ఎన్కి వెళ్తున్నాడు, దెన్ ఓ నుంచి ఈజ్ ఈక్వల్ టు వెళ్తున్నాడా, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, సో ఇక్కడ లెస్ దాన్ అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఓ, ఓ గ్రేటర్ దాన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని, ఎన్ లెస్ దాన్ ఇస్ ఈక్వల్ టు ఓగా రాసుకోవచ్చు కదా. సో బోత్ కాంబినేషన్ ఎన్ అండ్ ఓ విల్ బి ఐదర్ ఆర్ కండిషన్స్. దెన్ ఐదర్ నన్ ఫాలోస్, వన్ ఫాలోస్, వన్ నాట్ ఫాలోస్, ఐదర్ 2 or 3 is true. Question number 62 option D, option D is here. Next question number 63, A copyright greater than is equal to C, C dollar greater than B, B percentage is equal to E is here. Next, E at the rate C, what is at the rate, less than, C నుంచి E కి వెళ్ళాలి, C నుంచి E కి వెళ్తున్నాడు వితౌట్ లగేజ్ ఫాలోస్. B at the rate A అగైన్ లెస్ దాన్, A నుంచి B కి వెళ్ళాలి, A నుంచి B కి వెళ్తున్నాడు వితౌట్ లగేజ్, మనకు కావాల్సిన కూడా వితౌట్ లగేజ్ ఫాలోస్. A కాపీరైట్ E, A గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు E, A నుంచి Eకి విత్ లగేజ్ తోటి వెళ్ళాలి, ఇక్కడ లగేజ్ లేదు కాబట్టి నాట్ ఫాలోస్. లగేజ్ అన్నిట్లో ఉంటేనే లగేజ్ కన్సిడర్ చేస్తాము, లగేజ్ ఒక దాంట్లో లేకపోయినా లగేజ్ కన్సిడర్ చేయం కాబట్టి ఏ నుంచి ఈకి లగేజ్ తోటి వెళ్ళాలని చెప్తున్నాము. సార్ మాకు అంత వద్దు, అసలు ఆ లగేజ్ విత్ లగేజ్ మనకు సంబంధం లేదు అంటే గ్రేటర్ దాన్ ఇజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఓన్లీ, గ్రేటర్ దాన్ ఇజ్ ఈక్వల్ టు ఓన్లీ గ్రేటర్ దాన్, ఇక్కడ గ్రేటర్ దాన్ ఇజ్ ఈక్వల్ టు అంటున్నాడు కాబట్టి నాట్ ఫాలోస్. ఇదంటే ఓకే, సంథింగ్ సెట్స్ ఆఫ్ వస్తూ ఉంటాయి, దాన్ని సింగిల్ ఫార్మేషన్ చేసి ఇలా చేయడం కష్టం అమ్మా. లగేజ్ వితౌట్ లగేజ్ బెస్ట్ ఆప్షన్. మీరు ఏ కోడింగ్ డీకోడింగ్ తెచ్చినా, ఎంత పెద్ద ఇన్ఈక్వాలిటీస్ తెచ్చినా ఇట్ విల్ బీ సాటిస్ఫై ఓన్లీ 60 seconds, 1 minute ఆన్సర్ చేయొచ్చు. దాన్ని కాంబినేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ 1 minute ఆన్సర్ నేను చేసి చూపిస్తాను. సో అంతకన్నా చేయాల్సిన పని లేదని చెప్తున్నాను, అంతకుమించి ఏం లేదు. 1 and 2 ఓన్లీ ట్రూ, బోత్ 1 and 2 ఈజ్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 63 ఆప్షన్ సి ఈజ్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64, P copyright in the sense greater than is equal to S, S dollar greater than R,
R star less than is equal to Q. R and P, Q and S. In between Q and S there is opposite symbols, right? So not satisfy. First option not follows. Next, R at the rate P, at the rate in the sense less than, percentage in the sense is equal to, P నుంచి Rకి వెళ్తున్నాడా, P నుంచి Rకి వెళ్తున్నాడు కానీ ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి P నుంచి Rకి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇట్స్ ద వితౌట్ లగేజ్, మన కోసం కూడా వితౌట్ లగేజ్ ఫాలోస్ ఈజ్ ఈక్వల్ టు R అయ్యే ఛాన్స్ లేదు. ఓన్లీ 2 ఈజ్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 64 ఆప్షన్ B is here. Next, some doctor or engineer, statements and conclusions. They're asking, you have to take the given statement to be true even if they seem to be at a variance with commonly known facts, and then decide which of the given conclusion logically does not follow. They're asking, logically does not follows, మన ఆన్సర్ చేయమంటున్నాము. From the given statement discarding commonly known facts, does not follow, logically does not follow from the given statements. Okay, then statements is here. Some doctor or engineer, some doctor is engineer, some lawyer is a teacher, some engineer are not teacher, some part of engineer is not teacher, and some lawyer is a teacher and some teacher is a lawyer. Next, that's it, statements. Some doctor or lawyer is a possibility. ఇది డాక్టర్, ఇది లాయర్, ఈజ్ ఏ పాసిబిలిటీ, ఎస్ పాసిబిలిటీ. కంక్లూజన్ ఫాలోస్, ఆన్సర్ కాదు, కంక్లూజన్ ఫాలోస్ అవుతుంది. ఆన్సర్, మీ ఆన్సర్ ఏమవ్వాలి, డస్ నాట్ ఫాలోస్ మీ ఆన్సర్ అవ్వాలి, రైట్? అది కంక్లూజన్ ఫాలోస్ కాబట్టి మీ ఆన్సర్ అవ్వదు. ఆల్ ఇంజనీర్ కెన్ నెవర్ బీ టీచర్, కెన్ నెవర్ బీ ఇన్ ద సెన్స్ నాట్. ఆల్ ఇంజనీర్ నాట్ టీచర్ అంటున్నాము, అన్ని ఇంజనీర్స్ టీచర్స్ అవుతాయి చూడండి. ఇది ఇంజనీర్, ఇది టీచరు, అన్ని ఇంజనీర్స్ టీచర్స్ అయ్యే ఛాన్స్ లేదు. కనెక్షన్ నాట్ పాసిబుల్, ఆన్సర్ ఫాలోస్. ఇది కూడా ఫాలోస్, మీ ఆన్సర్ కాదు, దాట్ ఇస్ కంక్లూజన్ ఫాలోస్. మనకి కంక్లూజన్ డస్ నాట్ ఫాలోస్ ఆన్సర్ కావాలి. ఆల్ లాయర్ ఆర్ ఇంజనీర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఇది లాయరు, ఇది ఇంజనీరు. ఆల్ లాయర్ ఇంజనీర్, ఇంజనీర్కి రిస్ట్రిక్షన్ కొంచెం పాటు మాత్రమే ఉంది. టీచర్ ఇటు రాకూడదు అన్నాడు కానీ ఇంజనీర్ అటు వెళ్ళొద్దన్నాడా, లేదు. కాబట్టి ఆల్ లాయర్ ఇంజనీర్ ఇస్ ఎ పాసిబిలిటీ, ఎస్ పాసిబిలిటీ. సో దట్ ఈస్ ఆల్సో ట్రూ, నాట్ ఈజ్ యువర్ ఆప్షన్. నెక్స్ట్, సమ్ టీచర్ ఆర్ ఇంజనీర్, హిర్ ఇస్ అ టీచర్, హిర్ ఇస్ అ ఇంజనీర్. సమ్ టీచర్ ఆర్ ఇంజనీర్ ఇస్ నాట్ ఫాలోస్, దట్ ఇస్ అ నాట్ ఫాలోస్, దట్ ఈస్ ద యువర్ ఆన్సర్, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 65, option D is the right one. Option D is the right one. All teacher can be doctor. ఇది టీచర్, ఇది డాక్టర్. డాక్టర్కి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. ఆల్ టీచర్ కెన్ బి డాక్టర్, ఎస్ ఫాలోస్, దట్ ఈస్ ఆల్సో ఫాలోస్. కాబట్టి మన ఆప్షన్ ఓన్లీ డస్ నాట్ ఫాలోస్, దట్ ఈస్ ఓన్లీ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 66. No sky is mountain, no sky is mountain, some rock or brick, all bricks are sky, all bricks are sky, some rock is big is here, some rock is big, some rock or sky, some rock is big, all big is sky అయినప్పుడు some rock is sky ఏ కదా, follows. No mountain is brick, mountain brick with respect to each other, both are in restriction area, then the conclusion follows. Next, some rock or not sky, అన్ని రాక్స్ స్కై అవుతున్నాయా, ఇది రాక్, ఇది స్కై, అన్ని రాక్స్ స్కై అవుతాయి, రిస్ట్రిక్షన్ లేదు, అన్ని రాక్స్ స్కై అవుతాయి, కనెక్షన్ పాసిబుల్, ఆన్సర్ నాట్ ఫాలోస్. కనెక్షన్ పాసిబుల్ అయితే ఆన్సర్ నాట్ ఫాలోస్, దట్ ఇస్ అ ట్రూ, దట్ ఇస్ అ ట్రూ. మనకి డస్ నాట్ ఫాలో కావాలి. క్వశ్చన్ నెంబర్ 65 ఐ థింక్, 66 అంట. 66 ఆప్షన్ సి ఇస్ రైట్ వన్. ఫస్ట్ చెక్ ఇట్. సమ్ బ్రిక్స్ ఆర్ నాట్ మౌంటైన్, అన్ని బ్రిక్స్ మౌంటైన్ అవుతాయా, అన్ని బ్రిక్స్ మౌంటైన్ అవ్వవు, కనెక్షన్ నాట్ పాసిబుల్, ఆన్సర్ ఫాలోస్. ఆల్ మౌంటైన్ ఆర్ రాక్ ఈజ్ ఎ పాసిబిలిటీ, ఆల్ మౌంటైన్ రాక్ ఈజ్ ఎ పాసిబిలిటీ. రాక్ ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు, ఆల్ మౌంటైన్ బీయింగ్ రాక్ ఈజ్ ఎ పాసిబిలిటీ, ఎస్ పాసిబిలిటీ. సో ఓన్లీ నాట్ ఫాలోస్ ఈజ్ ద ఆప్షన్
C is here. Option C. Next, the critical reasoning. Question is based on the short argument, a set of statement or a plan of action. For each question, select the best answer of the given choices. Mudita works at beauty salon owned by Narayani. Mudita అనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు, షాప్ ఎవరిదంట, నారాయణిదే అని చెప్తున్నాము. Mudita asked Narayani for a salary rise, whereas Narayani is conflicted whether to give her a rise or not. Mudita నారాయణిని శాలరీ పెంచమని అడిగారంట. నారాయణ అప్పుడు కాన్ఫ్లిక్ట్ అంటే అర్థం కాలేదు, పెంచాలా వద్దా అనేది అర్థం కాక ఆలోచిస్తుందని చెప్తున్నాము. యాజ్ దెర్ హ్యావ్ బీన్ కంప్లైంట్స్ అగెన్స్ట్ Mudita బై ద కస్టమర్స్. అప్పుడే ఆలోచిస్తున్న టైంలోనే Mudita మీద కస్టమర్స్ కంప్లైంట్ చేస్తున్నారని చెప్తున్నాము. వై షుడ్ నారాయణి డూ? అప్పుడు నారాయణి ఏం చేయాలని మనల్ని అడుగుతున్నాడు. సో నారాయణి షుడ్ గివ్ ఏ సాలరీ రైజ్, నారాయణి షుడ్ నాట్ గివ్ ఏ సాలరీ రైజ్, నారాయణి షుడ్ గివ్ ద సాలరీ రైజ్ ఇన్ ద ఫ్రమ్ ఆఫ్ కైండ్ అండ్ నాట్ క్యాష్, ఆల్ ఆఫ్ ద అబోవ్, నన్ ఆఫ్ దిస్. సో Mudita నుంచి అప్పుడు అసలు నారాయణి ఆలోచిస్తున్నాడు పెంచాలా వద్దా అని, కస్టమర్స్ కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి నారాయణి షుడ్ నాట్ గివ్ ద సాలరీ రైజ్ ఈజ్ హియర్. దెన్ క్వశ్చన్ నెంబర్ 67 ఆప్షన్ B is here. Next, 68 to 72, there is a 9 boxes is here, kept one above the another, such that bottommost box is 1 and while topmost box is 9 అని చెప్తున్నాము. Come on, bottommost is 1 and topmost 9. Each of them boxes contain different color ball. The color balls are black, blue, brown, green and grey, pink and red, white and yellow. Box of pink ball is not adjacent to box of green ball. Okay, come on. Here's the boxes. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 boxes here. Box of pink ball is not adjacent to green ball. So, pink is not adjacent to green. Box of pink ball is above the box X. Box of pink ball is above the box X అని చెప్పాము. Which contains a grey ball. X contains a grey ball అని చెప్తున్నాము. Above అంటే నాట్ ఇమిడియట్లీ అమ్మ, మేబీ 1% ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దెన్ బాక్స్ P డస్ నాట్ కంటైన్ బ్రౌన్ ఆర్ ఎల్లో. P అనేవాడు బ్రౌన్ కాదు, అలాగే ఎల్లో కూడా కాదు. బాక్స్ P డస్ నాట్ కంటైన్ బ్రౌన్ కానీ ఎల్లో కానీ కాదు అని చెప్పాము. బాక్స్ విత్ బ్లాక్ బాల్ ఈజ్ 2 boxes బిలో ద బాక్స్ కంటైనింగ్ గ్రీన్ బాల్. బ్లాక్ 2 boxes బిలో ద గ్రీన్ అంటే గ్రీన్ 2 boxes బిలో ఉంటే హియర్ ఇస్ ద బ్లాక్ ఓన్లీ. ఇలానే ఉండాలని చెప్తాం, ఎక్కడున్నా అలా ఉండాలి. నెక్స్ట్, బాక్స్ T ఈజ్ సెకండ్ బాక్స్, బాక్స్ T ఈజ్ సెకండ్ బాక్స్, బాక్స్ T ఈజ్ సెకండ్ బాక్స్ అని చెప్పాం. There are 2 boxes between U and box which contains yellow ball. Yellow ball ki U ki 2 boxes undali. Here is the U and yellow ball 2 boxes undali అని చెప్తున్నాం. U ki yellow ki 2 boxes undali. Box W contains green color ball and is even number box. W green లో ఉంటుందంట, అది ఈవెన్ కూడా అంట అని చెప్తున్నాము. W గ్రీన్, అది ఈవెన్ బాక్స్ అని చెప్పాము. బాక్స్ S is just above the box R. బాక్స్ S is just above the box R అని చెప్పాము. ఇలానే ఉండాలి, పక్క పక్కనే ఉండాలి ఎక్కడున్నా. S is just above the R. Which contains red ball. R contains red ball అని చెప్తున్నాము. R contains red ball. There is 1 box between the red and brown ball. రెడ్ కి బ్రౌన్ కి 1 box ఉండాలని చెప్తున్నాం. రెడ్ కి బ్రౌన్ కి 1 box ఉండాలి. నెక్స్ట్, బాక్స్ P is just below the box W. బాక్స్ P is just below the box W. ఇలానే ఉండాలి అని చెప్పాము. బాక్స్ విత్ ఎల్లో బాల్ ఈజ్ అడ్జసెంట్ టు బాక్స్ T. ఎల్లో అడ్జసెంట్ టు బాక్స్ T అంటే టీకి పైన ఒకసారి ఎల్లో తీసుకోండి అండ్ టీకి కింద ఒకసారి ఎల్లో తీసుకోండి. 2 పాసిబిలిటీస్లో టీకి నైబర్ ఆఫ్ ఎల్, టీ ఈజ్ నైబర్ ఆఫ్ ఎల్లో అని చెప్తున్నాం. బాక్స్ 9 డస్ నాట్ కంటైన్ బ్రౌన్ బాల్. 9లో బ్రౌన్ ఉండకూడదని చెప్తున్నాం. 9లో బ్రౌన్ ఉండకూడదని చెప్తున్నాం. దెన్ ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ఏం లేదు, W గ్రీన్ P తప్ప. W గ్రీన్ ఇమీడియట్లీ బిలో P ఉండాలి, దానికి ఇమీడియట్లీ బిలో బ్లాక్ ఉండాలి. W కంపల్సరీగా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. W4 తీసుకుంటే ఇక్కడ P వస్తాడు, ఇక్కడ బ్లాక్ వస్తాడు. అర్థమవుతుందా? W కనుక 4 తీసుకొని ఉంటే 1 person బ్లాక్
అండ్ 1% వచ్చే ఛాన్స్ ఉంది. దెన్ నెక్స్ట్ డబ్ల్యూ ఇక్కడ తీసుకుంటే పీ ఇక్కడే రావాలి, కానీ పీ ఎల్లో కాదని చెప్తున్నాడు, పీ ఎల్లో కాదని చెప్తున్నాడు కాబట్టి డబ్ల్యూ ఇక్కడ కాదు. నెక్స్ట్ డబ్ల్యూ ఇక్కడ తీసుకుంటే పీ ఇక్కడ రావాలి, బ్లాక్ ఇక్కడ రావచ్చు. డబ్ల్యూ ఇక్కడ తీసుకుంటే పీ ఇక్కడ రావాలి అండ్ ఇక్కడ గ్రీన్ ఇక్కడ బ్లాక్ వస్తుంది. ఈ 3 ఎల్లో కదా, ఇక్కడ బ్లాక్ వస్తుంది. నెక్స్ట్ ఎల్లోకి యూకి 2 బాక్స్ అని చెప్పున్నాం కాబట్టి ఎల్లో ఇక్కడ కింద లేదు కాబట్టి 1 2 బాక్సెస్, 1 2 బాక్సెస్ here is the U only and 1 2 బాక్సెస్ here is the U only. ఇప్పుడు మరి డబ్ల్యూ 6 కూడా ఛాన్స్ లేదు కదా, డబ్ల్యూకి 4 ఛాన్స్ లేదు, డబ్ల్యూకి 6 ఛాన్స్ లేదంటే డబ్ల్యూ ఓన్లీ ఛాన్స్ హియర్. డబ్ల్యూ ఇక్కడైతే ఇక్కడ ఎవరమ్మా గ్రీన్ అవుతాడు, ఇక్కడ గ్రీన్ అయితే ఇక్కడ ఎవరు పీ అవుతాడు, ఇక్కడ గ్రీన్ అయితే ఇక్కడ ఎవరు బ్లాక్ అవుతాడు. ఇక్కడ ఉన్న కండిషన్స్ ప్రకారం డబ్ల్యూ గ్రీనే ఛాన్స్ ఉంది, అంటే డబ్ల్యూ 8 ఛాన్స్ ఉంది. ఇక్కడ డబ్ల్యూ 4 తీసుకునే ఛాన్స్ ఉందా, లేదు. దెన్ ఇక్కడ డబ్ల్యూ 6 తీసుకుంటే డబ్ల్యూ కిందే పీ ఉండాలి, ఇక్కడ యూ అనేది బ్లాక్ అవ్వాలి, డబ్ల్యూ అనేది గ్రీన్ అవ్వాలి. ఈ కండిషన్స్ ప్రకారం టీ ఎల్లో ఈ కండిషన్స్ ప్రకారం 8 కూడా ఛాన్స్ ఉంది. జస్ట్ హోల్డ్ దట్ పాయింట్. ఈ 2 రాకపోతే ఇంకా మిగతాది డబ్ల్యూ 8 పెట్టేసి చేయడమే. సో రిమైనింగ్ పాసిబిలిటీ ఏంటమ్మా, డబ్ల్యూ ఈజ్ గోయింగ్ టు బి 8 ఆఫ్ దిస్ సైడ్. నెక్స్ట్ యూకి ఎల్లోకి 2 బాక్సెస్ ఉన్నాయని చెప్పాం. యూకేలోకి 2 బాక్స్ అయిపోయింది కదా. ఎస్ రెడ్, ఎస్ఆర్ పక్క పక్కనే ఉండాలి, ఎక్కడ ఉన్నా తెలియదు. ఎస్ఆర్ పక్క పక్కనే ఉండాలంటే ఓన్లీ ఛాన్సెస్ ఎస్ అండ్ ఆర్, ఎస్ అండ్ ఆర్. బట్ ఆర్ కంటెన్స్ రెడ్ బాక్స్ అని చెప్పాం కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ ఎస్, ఇక్కడ ఆర్, ఇక్కడ రెడ్. రెడ్కి బ్రౌన్కి 1% ఉండాలి, ఇక్కడ బ్రౌన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ బ్రౌన్ లేదు కాబట్టి టీ ఓన్లీ బ్రౌన్ వచ్చే ఛాన్స్ ఉంది. బ్రౌన్ 9th బాక్స్ కాదని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎక్స్కి పైన పింక్ ఉండాలి, పింక్ గ్రీన్ పక్కన ఉండకూడదని చెప్తున్నాము. అంటే పింక్ ఇక్కడ ఛాన్స్ లేదు, పింక్ ఇక్కడ ఛాన్స్ లేదు, అంటే పింక్ ఛాన్స్ ఇక్కడే ఉంది. పింక్ ఎక్స్ పైన ఉండాలంటే ఎక్స్ ఛాన్స్ ఇక్కడ ఛాన్స్ ఉంది, ఎక్స్ ఇక్కడ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకేమైనా ఛాన్స్ ఉన్నాయమ్మా, ఎక్స్ కంపల్సరీ గ్రే అని చెప్పున్నాడు కాబట్టి ఎక్స్ ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఓన్లీ ఛాన్స్ ఎస్ ఈజ్ హియర్స్ ద గ్రే బాల్. నెక్స్ట్ ఎస్ఆర్ రెడ్ ఓవర్, రెడ్కి బ్రౌన్కి 1 బాక్స్ ఈజ్ ఓవర్, యూకి 2కి ఎల్లో. దెన్ కమింగ్ టు దిస్ సైడ్, దట్ ఇస్ ఇన్ఫర్మేషన్ రైట్. పింక్ గ్రీన్ పక్క పక్కన ఉండకూడదు, దట్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. రిమైనింగ్ పర్సన్స్ ఎవరమ్మా, రిమైనింగ్ పర్సన్స్. సో ఒకసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇంతే ఉంది, ఇంకా లేదు. సరే ఒకసారి దీన్ని చూద్దాం. డబ్ల్యూ గ్రీన్, బ్లాక్ అయిపోయింది. ఎస్ఆర్ ఉండాలి, ఎస్ఆర్ ఛాన్స్ ఉంది, ఎస్ఆర్ కూడా ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఎస్ఆర్ తీసుకుంటే ఇక్కడే ఛాన్స్ ఉంది, దట్ కంపల్సరీ రెడ్ 1 బాక్స్, ఇక్కడ బ్రౌన్ ఉండాలి. ఇక్కడ ఆర్ తీసుకుంటే రెడ్ 1 బాక్స్, బ్రౌన్ ఆల్రెడీ గ్రీన్ ఉంది కాబట్టి బ్రౌన్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఇట్ ఈస్ ద ఓన్లీ ఛాన్స్ రెడ్ అండ్ బ్రౌన్. అండ్ పి బ్రౌన్ కాదు, ఎల్లో కాదు. సో పి బ్రౌన్ కాదని చెప్పున్నాడు కదా ఆల్రెడీ. సో పి బ్రౌన్ కాదంటే ఇట్ ఈస్ ద నాట్ ఏ ఛాన్స్. అండ్ ఇక్కడ ఛాన్స్ లేదు. పోనీ ఇక్కడ రెడ్ ఇక్కడ బ్రౌన్ తీసుకుందాము అంటే ఇక్కడ బ్రౌన్ కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే 9th బ్రౌన్ రాకూడదు అన్నాడు. సో ఇట్ ఇస్ ఆల్సో నాట్ పాసిబిలిటీ. ఇంకేముంది అక్కడ డబ్ల్యూ 8 తీసుకునే ఛాన్స్ ఒకటే ఉంది. డబ్ల్యూ 8 తీసుకోవాలి అంటే దెన్ డబ్ల్యూ 8 తీసుకొని డబ్ల్యూకి ఇమిడియట్లో గ్రీన్ తీసుకొని అండ్ తర్వాత పీ ఈజ్ హియర్, దాని తర్వాత ఇక్కడ బ్లాక్ వస్తాడు, దాని తర్వాత ఎస్ఆర్ ఛాన్స్ ఉంది, టీకి 2% ఎల్లో ఓన్లీ ఛాన్స్ ఉంది, టీకి యూ అండ్ ఎల్లోకి 2% కావాలి కదా. సో 1-2% హిర్ ఇస్ ద యూ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఎల్లో కాదు, హిర్ ఇస్ నాట్ ఎల్లో అండ్ హిర్ ఇస్ ద యూ ఛాన్స్ ఉంది. ఎస్ఆర్ రావాలంటే మళ్ళీ ఇక్కడే రావాలి ఎస్ఆర్. సో ఇక్కడ వస్తుంది ఆర్ అంటే హిర్ ఇస్ ఓన్లీ రెడ్ కలర్ బాక్స్, రెడ్కి బ్రౌన్కి 1 ఉండాలి, హిర్ ఇస్ ద బ్రౌన్, బట్ పీ బ్రౌన్ కాదని చెప్పాడు. అండ్ ఇక్కడ బ్రౌన్ రావాలి, ఇట్ ఇస్ ద బ్రౌన్ కలర్ బాక్స్. అండ్ నెక్స్ట్ పింక్ గ్రీన్ పక్క పక్కన ఉండకూడదని చెప్పాము. పింక్ గ్రీన్ పక్క పక్కన ఉండకూడదు అంటే పింక్ ఎక్స్ పైన ఉండాలి, ఎక్స్ గ్రే ఉండాలి. సో ఇక్కడ అసలు పింక్ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ పింక్ తీసుకోవాలంటే ఎక్స్కి గ్రేకి ఛాన్స్ ఉండాలి, ఎక్స్ గ్రే ఛాన్స్ లేదు, ఎక్స్ గ్రే ఛాన్స్ లేదు. ఇక్కడ పింక్ తీసుకుంటే ఎక్స్ గ్రే ఛాన్స్ లేదు. సో ఇట్ ఇస్ ద ఎలిమినేషన్. అర్థమవుతుందా? ఇందులో 4, 6, 8 చూసుకున్నాము, ఇందులో కూడా 4, 6, 8 చూసుకున్నాము. ఫస్ట్ 4తో చేసాం, 4తో లేదు కాబట్టి 6తో చేసాము రాలేదు, 8తో చేసాము రాలేదు.
ఇంకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదే. సో రిమైనింగ్ కలర్స్ ఏమేమి ఉన్నాయో చూడండి అమ్మా. రిమైనింగ్ కలర్స్ అండ్ రిమైనింగ్ పర్సన్స్. కమ్ ఆన్. PQRSTUVW. PQ remaining person and V remaining person. Either QRV, either QRV is here. The remaining colors blue and white. Blue and white. Remaining colors is either blue or white. So either blue or white is here. So that is the puzzle. That is the puzzle. Come into questions. How many boxes are above the box are? How many boxes above the box are? 1, 2, 3, 4, 5 boxes is here. Then question number 68, option C. Option C is here. Next question number 69. Which box is bottommost box? Bottommost box is X box. Box X is here. So question number 69, option E is here. Option E. Next question number 70. Question number 70. Which box contains blue ball? Blue ball contains none of cannot be determined. Either P or Q. Chances ఉంటాయి. P ఉండొచ్చు, Q కానీ V కానీ. 2 ఛాన్సెస్, మొత్తం 3 ఛాన్సులు ఉన్నాయి కాబట్టి cannot be determined. Cannot be determined. Question number 70, option E. Next question number 71. Which box is second to the above the box R? Box R के second above ఉండాలమ్మా. Black box only. Black is nothing but U. Second above means second box only. So box U is here. Question number 71, option A. Option A. Next question number 72. Here's the question. Box U contains dash ball. Box U contains, that is a black ball. So option 5. Option 5 is here. Question number 72, option 5 is option right. Next. A certain number of persons seated in a linear row, all of them facing north. Among all these positions, only a few them information is known. Question number 73 to 77. Come on. Certain number of persons, all of them facing north అని చెప్తున్నాడు కాబట్టి no problem. Among these positions, only కొంతమంది ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుందని చెప్తున్నాము. Only 3 people are seated between X and B. Here is the X, 1, 2, 3 people. Here is the P. Here is the P, 1, 2, 3 people. Here is the X. Only 3 people sit between X and P. Who is immediate neighbor of A? So P is neighbor of A అంటే ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. And X, 1, 2, 3 persons P is neighbor of A, ఈ ఛాన్స్ ఉంది. P, 1, 2, 3 persons X, P is neighbor of E, ఛాన్స్ ఉంది. P is neighbor of E, ఈ ఛాన్స్ కూడా ఉంది. Next. Only 2 people are seated between D and K. 2 people sit between D and K. Who sit immediate right of E? E ki immediate right lo K is here. Who sit means K is immediate right of E. Ilane undali. Less than 3 people seated left of Y. Y కి లెఫ్ట్లో లెస్ దాన్ 3 ఉండాలి. లెస్ దాన్ 3 అంటే ఐదర్ 2, ఐదర్ 1 ఆర్ 0 ఆల్సో లెస్ దాన్ 3. వైకి లెఫ్ట్లో లెస్ దాన్ 3 ఉండాలి అని చెప్పాం. హూ ఈజ్ ఫోర్త్ టు లెఫ్ట్ ఆఫ్ ఈ? ఎవరు? ఈకి 1, 2, 3 ఫోర్త్ లెఫ్ట్లో వై ఉండాలి. 1, 2, 3 ఫోర్త్ లెఫ్ట్లో వై ఉండాలి. నెక్స్ట్. డి సిట్ ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ సి. సికి ఫోర్త్ లెఫ్ట్లో డి ఉండాలి. సికి 1, 2, 3 ఫోర్త్ లెఫ్ట్లో డి ఉండాలని చెప్తున్నాను. హూ సిట్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఏ? ఎవరు? సి. సి ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి థర్డ్ లెఫ్ట్లో సి ఉండాలి. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ సి. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ సి. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ సి. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ ఛాన్స్ లేదు కాబట్టి ఎలిమినేషన్. ఏకి థర్డ్ లెఫ్ట్లో సి ఉండాలని చెప్పాను. నెక్స్ట్ కమా. సికి ఫోర్త్ లెఫ్ట్లో డి ఉండాలి. 1, 2, 3 ఫోర్త్ లెఫ్ట్లో డి ఉండాలి. 1, 2, 3 ఫోర్త్ లెఫ్ట్లో డి ఉండాలి. 1, 2, 3 ఫోర్త్ లెఫ్ట్లో డి ఉండాలి. డికి కేకి 2 persons ఉండాలి. అండ్ 1, 2 persons కే ఇన్ఫర్మేషన్. 1, 2 persons కే ఇన్ఫర్మేషన్. 1, 2 persons కే ఇన్ఫర్మేషన్. ఈకి ఇమిడియట్ రైట్లో కే ఉండాలి. సార్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ డీకి 2 persons ఇటు కూడా ఛాన్స్ ఉంది కదా కే.
డీకి ఏకి 2%, ఇటు కూడా కే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనకి ఏం కావాలి, ఈకి థర్డ్ రైట్లో ఫోర్త్ లెఫ్ట్లో ఈ కావాలి, ఫోర్త్ లెఫ్ట్లో వై కావాలి. ఇక్కడ ఈ తీసుకుంటే 1 2 3 ఫోర్త్ లెఫ్ట్లో వై అవుతాడు. మళ్ళీ వైకి కేకి <2 ఉండాలని చెప్తున్నాము. సో కమింగ్ టు దిస్ సైడ్, డీకి కేకి మనం లెఫ్ట్లో తీసుకున్నాము, మ్యాక్సిమం నెంబర్స్ తీసుకున్నాము. లేదు రాలేదంటే డీకి కేకి మినిమం నెంబర్స్ గోయింగ్ టు రైట్ సైడ్ తీసుకుందాము. సో కే అండ్ డి, డీకి కేకి 2% సార్. ఈకి ఇమిడియట్ రేట్లో కే ఉండాలి, ఈకి ఇమిడియట్ రేట్లో కే ఉండాలంటే ఇది సార్ ఈకి ఇమిడియట్ రేట్లో కే, దెన్ ఈకి ఇమిడియట్ రేట్లో కే, ఈకి ఇమిడియట్ రేట్లో కే. ఈకి ఫోర్త్ లెఫ్ట్లో వై ఉండాలి. సో 1 2 3 ఫోర్త్ లెఫ్ట్లో వై ఉండాలని చెప్తున్నాం. ఈకి ఫోర్త్ లెఫ్ట్లో వై ఈజ్ హియర్. నెక్స్ట్ ఈకి 1 2 3 ఫోర్త్ లెఫ్ట్లో వై ఉండాలి. మళ్ళీ కమింగ్ టు దిస్ సైడ్, ఈకి 1 2 3 ఫోర్త్ లెఫ్ట్లో వై ఉండాలని చెప్పాను. నెక్స్ట్ ఓన్లీ 3 people సీటెడ్ టువర్డ్స్ ద రైట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి రైట్లో ఓన్లీ ముగ్గురు మాత్రమే ఉండాలి. ఎక్స్కి రైట్లో ముగ్గురు మాత్రమే ఉండాలి కాబట్టి దట్ ఈస్ ద ఎలిమినేషన్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ సీటెడ్ బిట్వీన్ ఎస్ అండ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పీపుల్ సీటెడ్ బిట్వీన్ వై అండ్ ఎస్. ఎస్ అండ్ ఈకి ఎంతమంది ఉండాలో వై అండ్ ఎస్ కూడా అంతమంది ఉండాలి. అంటే ఎస్ అండ్ ఈకి మధ్యలో వై అండ్ ఈకి మధ్యలో ఎస్ ఉండాలి. వై అండ్ ఈకి మధ్యలో ఎస్ ఉండాలంటే ఇక్కడ ఎస్ ఓన్లీ ఛాన్స్, అండ్ వై అండ్ ఈకి మధ్యలో ఎస్ ఉండాలంటే ఇక్కడ ఎస్ ఓన్లీ ఛాన్స్. ఈకి ఎస్కి 1%, ఎస్కి వైకి 1%. Total number of people seated in the row is even number but less than 30. More than 1% seated between P and C. P and C కి more than 1% ఉండాలని చెప్పాము. P and C కి 1% ఉన్నాడు, P and C కి more than 1% ఉన్నాడు కాబట్టి here is also elimination. సో ఉన్న వాటిలో 3 ఎలిమినేషన్ అయిపోయాయి, 3 ఎలిమినేషన్ అయిపోయాయి. కమింగ్ టు దిస్ సెషన్ ఓన్లీ సాటిస్ఫై ద కండిషన్. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ డి వరకు ఇక్కడ తీసుకున్నాం కదా, డి నుంచి రైట్ సైడ్లో కే తీసుకుంటే ఏమవుద్ది, డి 2% కే, డి 2% కే ఇక్కడ తీసుకుంటే ఇది డౌట్ కేసు కదమ్మా, డి 2% కే ఇక్కడ తీసుకుందాము. కేకి ఇక్కడ ఈ రావాలి, ఇక్కడ ఈ రావాలి. ఈకి ఫోర్త్ లెఫ్ట్లో వై ఉండాలి, 1 2 3 ఫోర్త్ లెఫ్ట్లో వై ఉండాలని చెప్పాము. నెక్స్ట్ ఇప్పుడు వైకి ఎస్కి ఎంతమంది ఉంటారో ఎస్కి ఈకి అంతమంది ఉన్నారని చెప్పాము. వైకి ఎస్కి ఎంతమంది ఉంటారో ఎస్కి ఈకి అంతమంది ఉన్నారంటే ఎస్ కంపల్సరీ ఇక్కడే రావాలి. ఎందుకంటే 1 2 3 4 ఈకి వైకి కంపల్సరీగా 1 2 3 4 మెంబర్స్ వస్తున్నారు. అంటే 4 మెంబర్స్లో మనం ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ చెప్పలేము. అంటే వైకి ఎస్కి ఎంతమంది ఉండాలో ఎస్కి ఈకి అంతమంది ఉన్నారు. కండిషన్ నాట్ సాటిస్ఫైడ్ ఆఫ్ డీకి ఇక్కడ తీసుకుంటే సాటిస్ఫై లేదు కాబట్టి ఇక్కడ ఇది ఛాన్స్ కాదు. సో దట్ ఈస్ ద ఎలిమినేషన్. సో డి అండ్ ఓన్లీ పాసిబిలిటీ. ఒకసారి చూడండి, వైకి లెఫ్ట్లో <3 ఉండాలని చెప్పాడు కాబట్టి 0 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. <3 ఉండాలి కాబట్టి ఈ 3 ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 0 అంటే అసలు ఉండకుండా ఛాన్స్ ఉంది, పెడితే 1 లేకపోతే 2 పెట్టాలి. సో లాస్ట్లో కండిషన్ ఇచ్చున్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ సీటెడ్ ఇన్ ద రో ఈజ్ ఈవెన్ నెంబర్ బట్ <30. రోలో మొత్తం ఈవెన్ ఉండాలి, కంపల్సరీగా 30 కంటే లెస్ ఉండాలి అని చెప్పాను. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. సో మనకి 24 కరెక్ట్గా సాటిస్ఫై అయింది. మరి 1 పెట్టుకుంటే ఛాన్స్ లేదు కదా, పెట్టుకుంటే 2 పెట్టుకోవాలి. అయితే 2 పెట్టుకుంటే 26, అయితే 24 కానీ 26 ఏదైనా ఛాన్స్ ఉంది. గివెన్ కండిషన్ ప్రకారం పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. పెట్టుకుంటే 26, పెట్టుకోకపోతే 24. చూద్దాం కండిషన్స్ ప్రకారం. హౌ మెనీ పీపుల్ సీటెడ్ బిట్వీన్ సి అండ్ పి. క్వశ్చన్ నెంబర్ 73. So it is the only puzzle. How many people sit between C and P? C and P ki 1 2 3 members is here. It is a 3 members. Question number 73, option B. Option B is here. Next question number 74. 74 question number. How many people are seated towards the left of Y? How many people left of Y? No one unde chance undi, lekapothe 2 unde chance kuda undi. No one chance ఉంది, 2 chance ఉంది. either A or B is the answer. either A or B is the answer. సో 1 అని అసలు ఛాన్స్ లేదు కాబట్టి ఉంటే ఎవరు ఉండకూడదు, ఎవరు ఉండకపోతే 24, ఉంటే ఇద్దరు ఉండాలి. ఎందుకంటే ఈవెన్ నెంబర్ కండిషన్ సాటిస్ఫై ఇచ్చాడు కదా 26. కాబట్టి no one అవ్వచ్చు, either 2 అవ్వచ్చు. either A or B is the answer for question number 74. option D is here. Next question number 75. How many people are seated between E and C? In between E and C, how many people is here?
So here is the E and here is the C. 1, 2, 3, 4, 5, 6, 7 members is here. In between E and C there is 7 members. Question number 75, option D. Option D. Next question number 76. How many people seated between Y and A? In between Y and A, how many people is here? So Y, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 members. In between Y and A, there is a 14 members. Question number 76, option B. Option B is here. Next question number 77, also this puzzle only. How many people seated in the row? Either 24 or 26. So both are to be true. Either 24 or 26. So 24 or 26. Either A or D. Option E. Question number 77. Option E is the right one. Next 78 to 82. There is a coding decoding is here. How is silence coded in the language? How is silence coded in the given language? Silence కావాలంటే చూడండి అమ్మా ఎక్కడెక్కడ ఉన్నాయి. Here's a silence and there is only silence of fourth line of the coding decoding. Fourth line లో there is all are two codings అమ్మా. QN, IL, BO, RC, PV, EH, DF, YT, UD, DF, QN, YT, MZ, SN, BO, WC, PV, BO, WZ, MZ, RC. Only two coding. How is the silence code in the given code language? Silence ఇందులో ఉండి YT ఇక్కడ ఉంది కాబట్టి YT కోడింగ్ కాదు. MZ ఇక్కడ ఉంది కాబట్టి MZ కోడింగ్ కాదు. SN మేబీ ఛాన్సెస్. BO ఇక్కడ ఉంది కాబట్టి BO కోడింగ్ కాదు. WZ ఇక్కడ ఉంది కాబట్టి W కోడింగ్ కాదు. సో ఓన్లీ మిగిలింది ఏంటమ్మా మనకి SN. So question number 78, option A is the right one. Option A is the right one. Next question number 79. Question number 79, continuation. How is the library coded? In the library coding, library here is also and here is also ఉంది. లైబ్రరీ ఓన్లీ లాస్ట్ 2 లైన్స్లో మాత్రమే కామన్గా ఉంది, మనకు కామన్గా ఉంది కావాలి. సో వైటీ ఇక్కడ కోడింగ్ ఉందా? వైటీ కాదు. ఎంజెడ్ ఉంది, ఎంజెడ్ మేబీ ఛాన్స్. ఎస్ఎన్ ఉందా? నో. బీఓ ఉందా? బీఓ ఈజ్ ఛాన్స్. డబ్ల్యూజే ఉంది కానీ డబ్ల్యూజే కూడా ఉంది. సో డబ్ల్యూజే ఈజ్ హియర్. దెన్ బీఓ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ లైబ్రరీ లేదు కాబట్టి బీఓ ఆన్సర్ కాదమ్మా. అయితే డబ్ల్యూజే ఆర్ ఎంజెడ్ అవ్వాలి. ఎంజెడ్ కానీ డబ్ల్యూజే కానీ అవ్వాలి. ఎంజెడ్ కానీ డబ్ల్యూజే కానీ. సో ఐదర్ ఏ ఆర్ సి, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 79, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బుక్స్? దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బుక్స్. హియర్ ఇస్ ద బుక్స్ అండ్ హియర్ ఇస్ ద బుక్స్. నెక్స్ట్ హియర్ ఇస్ ద బుక్స్ ఆల్సో. మూడిట్లో కామన్గా ఉంది ఓన్లీ వన్. ఇప్పుడే చూసుకున్నాము BO, BO, BO. వీటిలో కామన్గా ఉంది BO, BO, BO ఓన్లీ. దెన్ క్వశ్చన్ నెంబర్ 80, ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. హౌ ఈజ్ ఎసైడ్ కోడ్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్? ఎసైడ్ కోడింగ్ కావాలి. దెన్ కమ్ ఆన్. ఎసైడ్ ఇక్కడ ఉందా? ఎక్కడ ఉందా? ఎసైడ్ ఇక్కడ ఉంది. ఇంకెక్కడన్నా ఉందా? ఇంకెక్కడ లేదు. ఓన్లీ దీస్ లైన్లో ఉంది. వైటీ ఇక్కడ ఉంది కాబట్టి వైటీ కోడింగ్ కాదు. యూడి ఎక్కడన్నా ఉందా? నో, ఎక్కడ లేదు. డిఎఫ్ ఎక్కడన్నా ఉందా? డిఎఫ్ ఇక్కడ ఉంది కాబట్టి డిఎఫ్ కోడింగ్ కాదు. క్యూఎన్ ఇక్కడ ఉంది కాబట్టి క్యూఎన్ కోడింగ్ కాదు. ఓన్లీ రిమైనింగ్ యూడి. ఓన్లీ రిమైనింగ్ యూడి. సో క్వశ్చన్ నెంబర్ 81, ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ మ్యాగజైన్? హియర్ ఇస్ ద మ్యాగజైన్. హియర్ ఇస్ ద మ్యాగజైన్ and there is 2 magazines in this here. 1 and 3 కామన్. కామన్గా ఏముంది? క్యూఎన్ ఉంది. ఇంకేమన్నా డిఎఫ్ ఉందా? లేదు. యూడి ఉందా? లేదు. వైటీ ఉందా? లేదు. ఓన్లీ కామన్ క్యూఎన్ ఓన్లీ. సో మ్యాగజైన్ ఈజ్ కోడింగ్ ఫర్ క్యూఎన్. క్వశ్చన్ నెంబర్ 82, ఆప్షన్ డి ఈజ్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ 83. It is an old well worn piece
when it comes to the state surveillance, that if you have done nothing wrong and have nothing to hide, then there is nothing to worry about. ఏదైనా తప్పు చేస్తుంటే మనం ఏం తప్పు చేయలేదు కాబట్టి దేనికి పేపర్స్ పని లేదన్న మీనింగ్లో ఇచ్చున్నాడు. ఇట్ ఈస్ అన్ ఓల్డ్ వెల్ వార్న్ ప్లీజ్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టేట్ సర్వేలెన్స్ దట్ ఇఫ్ యూ హ్యావ్ డన్ నథింగ్ రాంగ్ అండ్ హ్యావ్ నథింగ్ టు హైడ్, రాంగ్ ఏం చేయలేదు కాబట్టి దాచిపెట్టాల్సిన పని ఏం లేదు, అండ్ దెర్ ఈజ్ నథింగ్ టు వరీ అబౌట్, దాని గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు అని చెప్తున్నాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వీకెన్స్ ఆర్గ్యుమెంట్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్? వీకెన్స్ ఆర్గ్యుమెంట్ అంటున్నాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ రిస్క్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సర్టన్లీ ట్రూ దట్ యు హ్యావ్ నథింగ్ టు ఫియర్ ఫ్రమ్ గవర్నమెంట్ హ్యావింగ్ లోడ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇది పాజిటివ్గానే ఉంది, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇది. సో మీరు దాన్ని చెప్తున్నాం కాబట్టి నేను భయపడాల్సిన పని లేదు, మనం ఏం తప్పు చేయలేదని చెప్తూ మీనింగ్లో చెప్తున్నాడు. We value our right to private life and that we should have to control over that to the extent of being able to decide how much information others know about us. సో నాకు భయపడాల్సిన పని లేదని చెప్తూనే ఇక్కడే చెప్తున్నాడు నాకు ఆ రైట్ ఉంది, నేను అదర్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుంటానన్న ఇన్ఫర్మేషన్లో ఇస్తున్నాడు. మేబీ బీ పాసిబుల్ అవ్వచ్చు. Then people are not regularly arrested without just cause, and we have little evidence that democratic government use this information to put pressure to their citizens. So ఇది కూడా పాజిటివ్ మీనింగ్లోనే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్గానే ఉంది. Some surveillance is necessary as it is a key part preventing the terrorist attacks from the occurring. So okay, so only in democracies there are numerous safeguards and levels of oversight to prevent surveillance abuse. So only weakens argument. Option B is right on. Option B is the right one. For question number 83, option B is the right one. Next, in 2050 the global population is set to stand at 8.9 billion. Africa as a whole will account for 20% of the world's population by 2050. ఆఫ్రికా ఒకటి మాత్రమే 2050 కల్లా వరల్డ్లో 20% పాపులేషన్ కూడా ఆఫ్రికాలో ఉంటుందని చెప్తున్నాడు. సచ్ ఫిగర్ హ్యావ్ రైజ్డ్ కన్సర్న్ విత్ ఇన్ డిస్కషన్స్ ఆన్ డెవలప్మెంట్ అండ్ ద ఎన్విరాన్మెంట్. ఆ కన్సర్న్ డిస్కషన్ ఆన్ డెవలప్మెంట్ మీద అండ్ ఎన్విరాన్మెంట్ కూడా ఎఫెక్ట్ చాలా బాగా ఉంది అని చెప్తున్నాము. Which of the following can be the courses of action to deal with the situation presented in the passage? So very critical situation అది. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా కోర్సెస్ మనం యాక్షన్, ఇమీడియట్ యాక్షన్ ఏమి తీసుకుంటాం అనేది ఆన్సర్ అవుతుందమ్మా. ప్రెజెంటింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ టు ఆఫ్రికా యాజ్ అన్ ఎఫెక్టివ్ మీన్స్ టు కంట్రోల్ ద పాపులేషన్ డిమాండ్ ఆన్ స్కార్స్ రిసోర్సెస్, ఎంపవర్ అండ్ ఆఫర్ అన్ ఆపర్చునిటీ టు రెడ్యూస్ ద వల్నరబిలిటీస్ విత్ ఇన్ లైవ్లీహుడ్స్. మేబీ బెటర్ ఆప్షన్ అవ్వచ్చు. రైజింగ్ పాపులేషన్ ఇన్ ఆఫ్రికా విల్ కంటిన్యూ సస్టైన్ ఇట్ సెల్ఫ్. నో, అది అసలు అవ్వదమ్మా. బోత్ ఏ అండ్ డి అని చెప్తున్నాం కాబట్టి ఏ చూద్దాము. వెన్ ఫేస్డ్ విత్ స్కేర్స్ ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ వీ మేక్ అడాప్షన్స్ ఓవర్ టైమ్. ద గ్రోత్ ఇన్ ది పాపులేషన్ కెన్ బి మెట్ విత్ టెక్నాలజికల్ అండ్ పొలిటికల్ ఆల్టరేషన్స్ టు ఇట్స్ ఎన్విరాన్మెంట్ టు అడాప్ట్ అండ్ సస్టైన్ ఎక్స్పాన్షన్. ఇది కూడా ఛాన్స్ అవుదమ్మా. దానికి ప్రివెంట్గా ఏం తీసుకోవాలి? ప్రెజెంటింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ టు ఆఫ్రికా యాజ్ అన్ ఎఫెక్టివ్ మీన్స్ టు కంట్రోల్ ద population demand on scarce resources, empower and offer an opportunity to reduce the vulnerabilities within the livelihoods. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలి. అలాగే రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి లిమిటెడ్గా విషయమని స్ట్రిక్ట్ ఆర్డర్ ఫాస్ట్ చేయాలి. అండ్ ఆపర్చునిటీ టు రెడ్యూస్ ద వల్నరబిలిటీస్ విత్ ఇన్ ద లైవ్లీహుడ్స్. మనం బతికేదాంతో మిగతావన్నీ తగ్గించుకుంటూ రెడ్యూస్ చేసుకుంటూ ఉండాలని చెప్తున్నాము. దట్ ఈస్ ద బెస్ట్ వన్. కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఈజ్ ద ఓన్లీ option for question number 84. I think 84. Question number 84, option A is here. Next, only few rushes are houses, then which of the given conclusion logically follows? They are asking logically follows is here. Then come on, only few rush or hush. Only few rush or hush means some part of rush is not a hush is here. All rush is blush. All rush is blush is here. Then some hush or blush. ఇది hush, ఇది blush. Yes kada? Some hush or blush. First one follows. All rush being hush is a possibility. All rush being hush is a possibility. అదే చెప్పాము, అదే కాకూడదని చెప్పాము. సో సంథింగ్ పార్ట్ ఆఫ్ రష్ అనేది హష్ కావడానికి ఛాన్స్ లేదని చెప్తున్నాం కాబట్టి ఆల్ రష్ హష్ అయ్యే ఛాన్స్ అసలు లేదు. ఇస్ ఏ పాసిబిలిటీ అసలు లేదు. నో బష్ ఈజ్ హష్.
బష్కి హష్కి ఏమన్నా నో చెప్పామా? బష్కి హష్కి ఏమీ నో చెప్పలేదు. విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ బోత్ ఆర్ ఇన్ రిస్ట్రిక్షన్ ఏరియా, both are in free, then the conclusion does not follows. Only one follows. Question number 85, option A. Next question number 86. Only few fictions are novels. Some fictions are novels. Some part of fictions are not a novel. Some fictions are article. Some fictions are article అని చెప్పాం. No article is novel. Article novel. With respect to each other, both are in free. Both are in the free. Answer not follows. Both are restriction area with respect to each other, then the only follows. All novels can never be fictions. Can never be in the sense not be. All novels not fictions. అన్ని novels fictions అవుతున్నాయా? ఇది novel fictions. అన్ని novels fictions అవుతాయి. ఇది రాకూడదు కానీ ఇది వెళ్ళొచ్చు. అన్ని novels fictions అవుతాయి. కనెక్షన్ పాసిబుల్. ఆన్సర్ నాట్ ఫాలోస్. సమ్ novels are articles. ఇది novel, ఇది article. సమ్ novel article అయ్యే ఛాన్స్ కూడా లేదు. బట్ no article is novel. Some novels are articles, some and no with respect to each other. Individually, both does not follow individually. Then some and no, both subject predicate will be the same. Then answer will become either 1 or 2. Right? Then either 1 or 3 is a follows. Either 1 or 3 is a follows for question number 86. Next question number 87. 12 people were born on the 4 different dates. That is 3rd, 9, 14, 21. 3rd, 9, 14 and 41. 12 people born. October, November, December is here. Come on. October, November, December. December is 31 days. November is 30 days. October is 31 days. 4 dates is 3rd, 9, 14, 21. 3rd, 9, 14, 21. 3rd, 9, 14, 21. 3rd, 9, 14 and 21. Third, 9 and 14, 21. V is born before G. ఇంత ఇన్ఫర్మేషన్ ఇంకా హెచ్ఎన్యూ తర్వాత ఇన్ఫర్మేషన్, హెచ్ఎన్యూ వరకు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము వెరీ షార్ట్ ఇన్ఫర్మేషన్, వెరీ లాజికల్ పరిశీలన. V is born before Z and after R. V is born before Z and after R. అంటే మేబీ పర్సన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆ మ్యాటర్ కాదు. V తర్వాత G ఉండాలి, G తర్వాత R ఉండాలి, అది మ్యాటర్. ఓకే. 3 people are born between N and J. N and J కి ముగ్గురు ఉండాలి. సో 3 people born between N and J is here. 4 people born between M and K. M K కి 4 people ఉండాలి. సో M and K here is the 4 people born between M and K. ఎలా అయినా ఉండొచ్చు. N and J, Z and N. M and K, K and M. నెక్స్ట్ J is born before H and after L. J is born before H and after L. ఇలానే ఉండాలి. లైన్స్ కొట్టామంటే అలా ఉండాలని అర్థము. మధ్యలో ఎంతమంది ఉన్నా లేకపోయినా లైన్స్ కొట్టామంటే అలా ఉండాలి అని అర్థము. J is born before H and after L. Who is born in the same date which F is born? L and F డేట్ సేమ్. L and F డేట్ సేమ్ అని చెప్తున్నాము. నెక్స్ట్ L was born in the same date which F was born. U is not born on odd number date. అంటే U is born in even number date, right? So U is born on even number date. Even number date. Next, one person is born between J and Z. J and G కి 1 person ఉండాలి. సో J and G కి 1 person ఉండాలని చెప్తున్నాము. J and G కి 1 person ఉండాలి. N is born before M and after U. So N is born before M and after U. U తర్వాత NM కంపల్సరీగా ఉండాలని చెప్తున్నాము. K is born either just after or just before H. సో K అనేవాడు Hకి ఆఫ్టర్ కానీ K అనేవాడు Hకి బిఫోర్ కానీ ఉండాలి, అంటే ఇలానే ఉండాలి. K is born either just after or just before H. K is born just after or just before H అని చెప్తున్నాము. ఇన్ ద సేమ్ మంత్ కూడా సేమ్ ఉండాలి వీళ్ళది. ఉంటే ఇలా ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలమ్మా. వీళ్ళంతా సేమ్ ఉండాలని చెప్పాము. సేమ్ మంత్ బట్ బిఫోర్ డి. వీళ్ళిద్దరూ కూడా డీకి బిఫోరే ఉండాలి. వీళ్ళందరూ కూడా డీకి బిఫోరే ఉండాలి వాళ్ళిద్దరూ కూడా.
5 people are born between H and U. H and Uకి 5 people ఉండాలని చెప్తున్నాం. 5 people born between H and U. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎక్కడ పలానా డేటాను ఎక్కడా మెన్షన్ చేయలేదు. దట్ ఈస్ అ లాజిక్ ఓన్లీ. సో ఇది ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఒక్క పర్సన్ కూడా పలానా 30 డేస్లో కానీ పలానా 31 డేస్లో కూడా మెన్షన్ చేయలేదు. ఒకటి మెన్షన్ చేస్తున్నాడు, ఈవెన్ నెంబర్ ఆఫ్ డేట్. అది కూడా ఈవెన్ డేట్ మెన్షన్ చేయాల, ఆడ్ నెంబర్ ఆఫ్ డేట్ కాదని మెన్షన్ చేస్తున్నాడు. అంటే ఈవెన్ నెంబర్ డేట్ అంటే ఏది యూ ఈవెన్ నెంబర్ డేటు. యూ తర్వాత ఎన్ఎం ఉండాలి అంటే యూ కంపల్సరీగా ఇక్కడ ఈవెన్ తీసుకోవడం ఛాన్స్ లేదు కదా. కంపల్సరీగా యూ ఒక ఛాన్స్ ఇక్కడ, యూ ఒక ఛాన్స్ ఇక్కడ, అంతే. 3, 9, 21 ఈవెన్ నెంబర్ డేట్స్ 3 ఉన్నాయి. మొత్తము 3 monthsలో 3 ఈవెన్ నెంబర్ డేట్లే ఉన్నాయి. ఇక్కడ యూ తీసుకుంటే యూ తర్వాత ఎన్ఎం వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ యూ తీసుకున్నాము అండ్ ఇక్కడ యూ తీసుకున్నాము. ఓకే, దెన్ కమ్ ఆన్. యూకి హెచ్కి 5 members ఉండాలని చెప్తున్నాము. సో 1, 2, 3, 4, 5 members అంటే యూకి హెచ్కి 5 members ఇక్కడ ఉండాలి. అండ్ 1, 2, 3, 4, 5 members అంటే యూకి హెచ్కి 5 members ఇక్కడ ఉండాలని చెప్పాము. బట్ హెచ్కి ముందే జే అండ్ ఎల్ తర్వాత జే తర్వాత హెచ్ ఉండాలని చెప్పాము. మేబీ పర్సన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇందాక నుంచి చెప్తున్నాను నేను అది. పర్సన్స్ మేబీ 1 person ఉండొచ్చు, 2 person ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. బట్ హెచ్ కంటే ముందు ఎలిజే ఉండాలి కదా. మరి హెచ్ కంటే ముందు ఎలిజే ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి ఈ 5 కూడా ఎలిమినేషన్. 5 ఎలిమినేషన్ అయితే ఏం చేద్దాము? ఇమీడియట్గా ఇక్కడ కూడా యూ, ఇక్కడ కూడా హెచ్ తీసేసి ఇమీడియట్గా ఇక్కడ యూ అండ్ సేమ్ ఇక్కడ హెచ్ తీసుకుందాము. ఎందుకంటే ఇంకా ఛాన్సెస్ లేదు. ఉన్న ఛాన్సెస్లో ఒకటి ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయింది. యూ 2 chances ఉన్నాయి. 2 chancesలో ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి 2 సేమ్ పాసిబిలిటీ తీసుకుందాము. అప్పుడు తర్వాత డిఫరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. దెన్ యూఎన్హెచ్ హెచ్కి యూకి 5 members ఉండాలి. యూ ఈవెన్ నెంబర్ డేట్ ఉండాలి. యూ తర్వాత ఎన్ఎం ఉండాలి. యూ తర్వాతనే ఎన్ఎం ఉండాలంటే ఎన్ఎం సో మెనీ పాసిబుల్స్ ఉన్నాయి. ఫర్గెట్ అబౌట్ దట్. దెన్ హెచ్ తర్వాత కే ఉండాలి, లేకపోతే హెచ్కి ముందు కే ఉండాలి. ఇద్దరు సేమ్ మంది ఉండాలి. హెచ్కి ముందు కే ఉంటే సేమ్ మంది అయ్యే ఛాన్స్ ఉందమ్మా? లేదు. కాబట్టి హెచ్ తర్వాత కే ఉండాలి, హెచ్ తర్వాతే కే ఉండాలి. సో వీళ్ళందరూ కూడా డి కంటే ముందు ఉండాలని చెప్పాం కాబట్టి ఇక్కడ ఒకసారి డి తీసుకోండి, ఇక్కడ ఒకసారి డి తీసుకోండి. అంతే. 2 possibilities. ఇప్పుడు 2 possibilities సరిపోయాయి కదా. నెక్స్ట్ కమాన్. ఎన్కి జేకి 3 persons ఉండాలి. ఎన్ తెలీదు, జే తెలీదు. జేకి జీకి 1 person, అది తెలీదు. ఎంకి కి 4 persons తెలుసు కదా. ఎంకేకి 4 persons అంటే కే ఆల్రెడీ తెలుసు. 1, 2, 3, 4 persons. ఇక్కడ ఎం వస్తాడు. ఇక్కడ కే ఉంది కాబట్టి అగైన్ ఇక్కడ ఎం వస్తాడు. ఎంకి ముందు యూఎన్ ఉండాలి. యూ ఉన్నాడు అంటే మధ్యలో ఎవరు రావాలి? ఎన్ ఛాన్స్ ఓన్లీ. హియర్ ఇస్ ద ఎన్ ఛాన్స్ ఓన్లీ అండ్ హియర్ ఆల్సో ఎన్ ఛాన్స్ ఓన్లీ. సో దట్ ఇస్ ఓవర్ అండ్ దట్ ఇస్ ఓవర్. That is also over. Next, that is also over. VGR ఉండాలి. ఎక్కడో తెలియదు. ఎన్కి జేకి 3 persons ఉండాలి. ఇక్కడ ఎన్ 1, 2, 3 persons, జే ఛాన్స్ లేదు కాబట్టి 1, 2, 3 persons సిరీస్ జే ఛాన్స్. ఇక్కడ కూడా జే ఇక్కడే వస్తుంది. జేకి జీకి 1 person ఉండాలి. ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ జీ వస్తుంది, ఇక్కడే జీ వస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో ఓవర్. వి తర్వాత జీ తర్వాత ఆర్ ఉండాలి అని చెప్తున్నాము. జీ కంటే ముందు వి ఉండాలి, జీ తర్వాత ఆర్ ఉండాలని చెప్పాము. సో ఆర్ ఇక్కడ ఉండొచ్చు, ఆర్ ఇక్కడ ఉండొచ్చు, బట్ వి మాత్రం ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు. ఎల్ జేహెచ్ ఉండాలి అని చెప్పాము. అంటే ఎల్ ఇక్కడ ఉండొచ్చు, ఎల్ జేహెచ్ ఇక్కడ ఉండొచ్చు. బట్ ఒక కండిషన్ ఇచ్చున్నాడు, ఎల్ అండ్ ఎఫ్ డేట్ సేమ్గా ఉంటుందని చెప్తున్నాము. అంటే ఎల్ జేహెచ్ కదా రావాల్సింది, జేహెచ్ ఆల్రెడీ వచ్చింది. అంటే ఇక్కడ ఎల్ తీసుకుంటే ఎఫ్ కూడా సేమ్ రావాలి. ఎఫ్ అక్కడ తెలియదు మనకు, అసలు ఎఫ్ ఎక్కడ కూడా మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ తీసుకుంటాను 9లో, ఎఫ్కి 9 ఖాళీగా ఉందమ్మా. 9 ఎక్కడ ఖాళీ లేదు. ఈ 2 కేసెస్లో కూడా 9 ఎక్కడ ఖాళీ లేదు కాబట్టి ఎల్ 9 కాదు. ఎల్ నేను 3 తీసుకున్నాను, 3 ఎక్కడన్నా ఖాళీ ఉందమ్మా? 3 ఎక్కడ ఖాళీ లేదు. అంటే ఎల్ అసలు 3 9 వచ్చే ఛాన్స్ లేదు కదమ్మా. అంటే ఎల్ కంపల్సరీగా 14 రావాలి అండ్ ఎల్ కంపల్సరీగా 14 రావాలి. ఎల్ జేహెచ్ రావాలి, ఎల్ జేహెచ్ వచ్చింది. ఎల్ఎఫ్ డేట్స్ ఏమన్నాడు కాబట్టి ఎల్ 14 తీసుకుంటే ఎఫ్ కూడా 14 తీసుకోవాలి. మరి ఎల్ 21 తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదమ్మా. మరి ఎల్ 14 తీసుకుంటే ఎఫ్ 14 తీసుకోవాలి కాబట్టి ఈ కేసు ఎలిమినేషన్. ఛాన్స్ లేదు కదా. ఇక్కడ ఎల్ 14 తీసుకున్నాం కాబట్టి ఎఫ్ కూడా 14 తీసుకున్నాము. ఎల్జేహెచ్ ఉండాలి, విజిఆర్ ఉండాలి, విజిఆర్ ఉండాలి, జీ తర్వాతే ఆర్ ఉండాలని చెప్పాము. సో ఎల్ 14 తీసుకుంటే 3 కానీ 9 కానీ ఛాన్స్ లేదు. విజిఆర్ ఉండాలి, జీ తర్వాత ఆర్ ఛాన్సెస్ లేదు.
LJHKFD, UNMGLJKHKFT. V is born before G, after R. V is born before G. Sorry, here is the V is born before G and after R, means R. V is born before G and after R. V is born before G and after R అంటే R గురించి చెప్తున్నాడు అక్కడ. R గురించి చెప్తున్నాడు. LJH కూడా చూద్దాం ఒకసారి ఎలా రాసుకున్నాము. L is born same date, J is born before H, J is born before H and after L. సో ఇది కరెక్ట్గా రాసుకున్నాము. సో ఇక్కడ మనకి ఏదో రావాలి, RVG రావాలి. అంటే R is here, V is here, G is here. సో here is the puzzle. Here is the puzzle. ఓకే. సో ఇది ఒకటి మనం రాంగ్ రాసుకున్నాము. దాని బేసిస్ ఏముంది, ఇది ఒకటే ఉంది. సో చూసుకున్నాము, కరెక్ట్గానే ఉంది. సో ఆర్వీజీ ఉండాలి, ఆర్వీజీ ఈజ్ యువర్ ఆన్సర్. సో దట్ ఈస్ ఆల్సో ఓవర్. నెక్స్ట్ కమ్ ఆన్, కమింగ్ టు క్వశ్చన్స్. 87. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డెస్ట్? ఓల్డెస్ట్ అంటే ఫస్ట్ పర్సన్ వాడు ఓల్డెస్టా, లాస్ట్ పుట్టినవాడు ఓల్డెస్టా? ఫస్ట్ పుట్టినవాడు ఓల్డెస్ట్. ఫస్ట్ పుట్టింది ఎవరు? ఆర్ ఈజ్ హియర్. సో question number 87, option B. Option B is here. Next, question number 88. How many people are born between V and L? In between V and L, how many people is here? It is a V, it is a L. There is only 4 members in between V and L. So question number 88, option D. Option D is the right one. Next, question number 89. Question number 89. The one who is born immediately after M is on. After M is on 9th November అని చెప్పొచ్చు. After M is on 9th November. Then question number 89, option C. Option C is here. Next question number 90. Question number 90. D is related to H. D related to H అంటే ఆ మంత్లో లాస్ట్ అంటే in between 2 persons is here. U related to G. U కి G కి 2 persons is here. The same way J related to J key and 2 persons, M is here and 2 persons, F is here. D is related to H, D ki mundu H, U related to G, U ki tarvata G, 2 persons. The same way J related to అని చెప్పాము. Either K అన్న F అన్న అవ్వాలి, either M అన్న అవ్వాలి. చూద్దాం. The one who is born 21st December, no. The one who is born 9th October, no. The one who is born 3rd December, no. The one who is born 3rd November, yes. The one who is born 14th October, 14th October, only one chance, M is here. The one who is born in 3rd November is here. So question number 90, option D. Option D is here. Next to question number 91. Question number 91. Find the odd one out. Find the odd one. NGHVL. NGLH V is here. Then 9th date, 21st date, 9th date, 3rd date. Except L, remaining all are odd number dates. L is the even number date, that is the different one. So question number 91, option E. Option E is the right one. Next question number 92. Read the following information carefully and answer the questions given below. A family consists of 8 persons, out of which 3 are married couples. 8 persons lo 3 members married couples. So 3 married couples ante 6 members is over is here. Next, come on. A family consists of 8 persons, out of which are 3 are married couples అని చెప్తున్నాం. Which are 3 are married couples. F is n's son, F is n's son and B is m's son. F is m's, F is n son, F is n son and B is m son, B is m son అని చెప్తున్నాడు. నెక్స్ట్, Z is not a child of R. Z is not a child of R. R యొక్క చైల్డ్ Z కాదు అని చెప్తున్నాము. నెక్స్ట్, F is R's brother in law. F is R's brother in law. Rకి బ్రదర్ ఇన్ లా F కావాలంటే ఒక ఛాన్స్ ఉందమ్మా, ఈ ఛాన్స్ ఉంది. F is R's brother in law, ఈ ఛాన్స్ ఉంది. ఆర్కి ఒక పర్సన్తో మ్యారేజ్ అయిపోయి ఆ పర్సన్ వాళ్ళ తమ్ముడు అయితే ఇలా ఛాన్స్ ఉంది. అంటే ఆర్కి మ్యారేజ్ అవ్వకముందు ఒకసారి, ఆర్కి మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి బ్రదర్ ఇన్ లా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 కేసెస్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్, D is Z's mother and Y is aunt.
డి ఈజ్ జెడ్ మదర్ అని చెప్పాము. సో డి ఈజ్ జెడ్ మదర్ అండ్ వైస్ ఆంట్ అని చెప్తున్నాము. అండ్ వైస్ ఆంట్ డి అని చెప్పాము. అండ్ వైస్ ఆంట్ డి అని చెప్పాము. బి ఈజ్ అంకుల్ ఆఫ్ జెడ్. బి ఈజ్ అంకుల్ ఆఫ్ జెడ్ అంటే ఇక్కడే బి చదువుతుందమ్మా. బి ఈజ్ అంకుల్ ఆఫ్ జెడ్, డి ఈజ్ ఆంట్ ఆఫ్ వై. అండ్ హస్బెండ్ ఆఫ్ ఆర్ ఎవరు? బి ఈజ్ అంకుల్ ఆఫ్ జెడ్ అండ్ అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ గురించి బి ఈజ్ అంకుల్ ఆఫ్ జెడ్ అండ్ హస్బెండ్ ఆఫ్ ఆర్. సో బి ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఆర్ అని చెప్తున్నాం. సో బి ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఆర్ అని చెప్తున్నాము. ఆర్ ఇస్ ద ఫీమేల్ పర్సన్ అండ్ ఇస్ ద డి మైనస్ ఇక్కడ వై అండ్ ఇక్కడ జెడ్ పర్సన్. ఆర్ ఇస్ ద జెడ్ నాట్ ఎ చైల్డ్ ఆఫ్ ఆర్ అని చెప్పాము. జెడ్ ఇస్ నాట్ ఎ చైల్డ్ ఆఫ్ ఆర్ కాదు. నెక్స్ట్ ఎఫ్ బి ఎం అని చెప్పుకున్నాము. ఇక్కడ బి ఆల్రెడీ తెలుసు కాబట్టి బి యొక్క ఫాదర్ ఎవరమ్మా? ఎం అవుతాడు. ఎం అయితే డి మనకి మేబీ ఛాన్సెస్ ఇక్కడ డి తీసేస్తే ఒక్క నిమిషము. డిజెడ్ ఇక్కడ మ్యారీడ్ కపుల్లో 3 మ్యారీడ్ కపుల్స్ కాబట్టి ఎం అండ్ ఎన్ మ్యారీడ్ కపుల్ తీసుకుంటే ఎన్ వాళ్ళ సన్ కూడా ఎఫ్ అని చెప్పున్నాడు, ఎం వాళ్ళ సన్ కూడా బి అని చెప్పున్నాడు. సో బి సన్ వచ్చాడు కాబట్టి ఎంఎన్ మ్యారీడ్ కపుల్ అయితే ఎఫ్ అండ్ ఎన్ సన్ ఇద్దరు సన్స్ అవుతారు. ఈ పర్సన్ విత్ మ్యారేజ్ విత్ డి చేసామనుకోండి, డి ఈజ్ మైనస్ ఆ పర్సన్ జెడ్ అవుతారు. సో 1 2 3 4 5 6 7 8 మెంబర్స్. దట్ ఇస్ ద ట్రూ. 3 మ్యారీడ్ కపుల్స్ కావాలంటే మనం అది కంపల్సరీ చేయాలి. దెన్ ఎఫ్ ఈజ్ ఎన్స్ సన్ అని చెప్పాము. ఎఫ్ ఈజ్ ఎన్స్ సన్ అని చెప్పాము. అండ్ బి ఈజ్ ఎం సన్, బి ఈజ్ ఎం సన్ అని చెప్పాము. జెడ్ ఈజ్ నాట్ ఏ చైల్డ్ ఆఫ్ ఆర్, జెడ్ ఈజ్ నాట్ ఏ చైల్డ్ ఆఫ్ ఆర్, ఆర్ యొక్క సెల్ జెడ్ కాదు. అండ్ ఎఫ్ ఈజ్ ఆర్స్ బ్రదర్ అని చెప్పాము. ఎఫ్ ఈజ్ ఆర్స్ బ్రదర్ ఇన్ లా చెప్పాము. ఆర్ యొక్క బ్రదర్ ఇన్ లా ఎఫ్ అంటే ఆర్కి మ్యారేజ్ అయింది మాత్రం తీసుకున్నాము, ఇది కాదు. సో ఎఫ్ ఈజ్ ఆర్స్ బ్రదర్ ఇన్ లా అని చెప్పాము. డి ఈజ్ జెడ్స్ మదర్, డి ఈజ్ జెడ్ మదర్ డి అని చెప్పాము. అండ్ వైస్ ఆంట్, సో డి ఈజ్ వైస్ ఆంటే కదా ఇప్పుడు, వైస్ ఆంట్ ఈజ్ హియర్. అండ్ బి ఈజ్ అంకుల్ ఆఫ్ జెడ్, బి ఈజ్ అంకుల్ ఆఫ్ జెడ్, ఓకే. అండ్ హస్బెండ్ ఆఫ్ ఆర్, అండ్ హస్బెండ్ ఆఫ్ ఆర్. మనకి ఎన్ అండ్ ఎమ్ జెండర్స్ తెలీదు, జెడ్ అండ్ వై కూడా జెండర్స్ తెలీదు. విచ్ ఈజ్ నాట్ ఏ మ్యారీడ్ కపుల్ అవుట్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్. క్వశ్చన్ నెంబర్ 92, విచ్ ఈజ్ నాట్ ఏ మ్యారీడ్ కపుల్ అవుట్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్. మ్యారీడ్ కపుల్ కాంది ఏదంటున్నాము? ఎన్ అండ్ ఎమ్, డి అండ్ ఎఫ్ married couple, B and R also married couple, N and M also married couple, Y and Z not a married couple. Question number 92, option D. Option D. Then question number 93, who is N's grandson? N's grandson evaru untunnamo? Either Z aye chance undi, either Y also chance undi. Z kaani Y kaani. So Y kaani Z kaani chance undi kabatti cannot be determined answer. Endukante manaku gender teliyadu kabatti. So question number 93, option 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94, హూ ఆర్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎం? ఎం యొక్క డాటర్ ఇన్ లా ఎవరు? ఎం యొక్క డాటర్ ఇన్ లా ఆర్ ఛాన్స్ ఉంది, ఎం యొక్క డాటర్ ఇన్ లా డి ఛాన్స్ ఉంది. డి అండ్ ఆర్, సో బోత్ ఆర్ అండ్ డి. క్వశ్చన్ నెంబర్ 94, ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 to 97, 8 students is here, A, B, C, D, E, F, G, H got different marks in their examination. Okay, 3 students got more marks than F. More marks than F. 3 students got more marks than F అని చెప్పాము. సో 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ కదా, 3 స్టూడెంట్స్ ఓన్లీ మోర్ మార్క్స్ దాన్ ఎఫ్ అని చెప్పుకున్నాము. నెక్స్ట్ B got more marks than A but less than G. B got more than A but less than G అని చెప్పుకున్నాము. D got more marks than F and H. D got more than F and H అని చెప్పుకున్నాడు. ఓన్లీ 2 స్టూడెంట్స్ గాట్ లెస్ మార్క్స్ దాన్ హెచ్. హెచ్ కంటే తక్కువ ఇద్దరు మాత్రమే ఉండాలి అంటే హెచ్ కంపల్సరీ ఇక్కడే ఉండాలి. ఓన్లీ 2 స్టూడెంట్స్ గాట్ లెస్ మార్క్స్ దాన్ హెచ్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ గాట్ మోర్ మార్క్స్ దాన్ జీ. ఈ గాట్ మోర్ మార్క్స్ దాన్ జీ. ఏ గాట్ లెస్ మార్క్స్ దాన్ సి అండ్ ఈ. సో ఏ గాట్ లెస్ మార్క్స్ దాన్ సి అండ్ ఈ అంటే కంపల్సరీ ఏ గాట్ లెస్ మార్క్స్ దాన్ సి అండ్ ఈ ఇలానే ఉండాలి. అంటే సి అండ్ ఈ కంటే ఏ కంపల్సరీ తక్కువ ఉండాలి. డి గాట్ లెస్ మార్క్స్ దాన్ సి. డి గాట్ లెస్ దాన్ సి అంటే ఇక్కడే ఉండాలి కదమ్మా. డి గాట్ లెస్ దాన్ సి అంటే ఇక్కడే ఉండాలి. నెక్స్ట్ డి గాట్ మోర్ మార్క్స్ దాన్ ఈ అండ్ జీ. డి గాట్ మోర్ దాన్ ఈ అండ్ జీ. ఈ అండ్ జీ కంటే డి మోర్ అంటే డి ఇక్కడే ఉండాలి, డి ఇక్కడ అంటే సి ఇక్కడే ఉండాలి.
సి కింద ఏ అంటే సి కింద ఏ ఇక్కడే ఉంది. సో సి కింద ఏ కండిషన్ సాటిస్ఫైడ్. సిడి కింద ఎఫ్హెచ్, సిడి కింద ఎఫ్హెచ్. సో సిడి కింద ఎఫ్ మనకు ఆల్రెడీ ఎఫ్హెచ్ ఫిక్స్ కాబట్టి ఎఫ్ పైనే డి ఉండాలి, డి పైనే సి ఉండాలని చెప్పాము. ఎఫ్ పైన డి ఉండాలి, డి పైన సి ఉండాలి. ఇప్పుడు 1 2 3 4 5 6 కంపల్సరీ ఆర్డర్లో ఉండాలి. మనకు ఆల్రెడీ 2% తెలిసిపోయారు. 6% ఫిల్ చేయాలంటే కంపల్సరీ టాప్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సి తర్వాత డి, డి తర్వాత ఈ తర్వాత జి, తర్వాత బి, ఏకి ఛాన్స్ ఉన్నట్లా. సో కంపల్సరీగా ఇక్కడ సి, ఇక్కడ డి, ఇక్కడ ఈ, ఇక్కడ జి అండ్ ఇక్కడ బి, ఇక్కడ ఏ. సో కండిషన్ మళ్ళీ ఒకసారి చదవండి. Then 3 students got more marks than F. 3 students got more marks than F. B got more marks than A but less than G. B got more than A but less than G అని చెప్పాం. D got more marks than F and H. D got more than F and H అని చెప్పాం. Only 2 students got less marks than H అని చెప్పాం. Yes. E got more marks than G. E got more than G. A got less marks than C and E. A got less marks than C and E కంటే A got less marks than C and E. D got less marks than C. D got less marks than C. D got more marks than E and G. D got more marks than E and G. So condition satisfied. This is the person. Question number 95. Who among the following got the 4th highest marks? 4th highest marks. First highest, second, third, 4th highest marks is F. Question number 95. Option A. Next question number 96 is here. Question number 96. How many students got more marks than E? More marks than E. How many students got? There is only 2 students got more marks than E. Only 2. Question number 96. Option 4. Option 4. Next question number 97. Last question of this puzzle. Who got just less marks than C? Just less than C is only D, right? So question number 97. Option C. Option C is here. Next question number 98. Directions 98 to 100. The question below 2 statements 1 and 2. These statements may be either independent causes or maybe the effects of the independent causes or common causes. One of these statements may be the effect of the other statement. Read the both statements and decide which of the following answer choice the correctly depends on the relation between these 2 statements. Come on. Heavy unseasonal rainfall. Heavy unseasonal rainfall has locked the latest onion produce in wet fields throughout onion growing states of Maharashtra, Karnataka and Telangana. హెవీ అన్సీజనల్లో వర్షాలు పడడం వల్ల ఆ వెట్ ఫీల్డ్స్ నుంచి మనం ఆనియన్స్ తీయలేకపోయాం. దానివల్ల మనకి బాగా షార్టేజ్ వచ్చింది. హ్యాస్ లాక్డ్ ద లేటెస్ట్ ఆనియన్ ప్రొడ్యూస్ ఇన్ వెట్ ఫీల్డ్స్ త్రూ అవుట్ ఆనియన్ గ్రోయింగ్ స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో. ఆనియన్ ప్రైజెస్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. సో ఆనియన్ ప్రైజెస్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా అని చెప్తున్నాము. సో 1 ఈజ్ కాజ్, దాని ఎఫెక్ట్ 2 మీద పడింది. సో హెవీ రెయిన్స్ వల్ల వెట్ ఫీల్డ్స్ ఆనియన్స్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ స్టేట్స్లలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో మనకు ఆనియన్స్ తీయలేకపోయాము. దానివల్ల ఆల్ ఓవర్ ఇండియా ఆనియన్ ప్రైస్ చాలా మోస్ట్గా ఇంక్రీజ్ అయిపోయింది. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ ద కాజ్ అండ్ 2 ఈజ్ ఎఫెక్ట్. దీనికి కారణానికి ఇది ఎఫెక్ట్ చూపింది. 1 ఈజ్ కాజ్ అండ్ 2 ఈజ్ ఎఫెక్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 99. In the most sections of Europe, population at some point declined by as much as 30 to 60% during the 14th century. In most sections of Europe, populations at some point declined by as much as 30 to 60% during the 14th century లో అని చెప్తాను. Agriculture in Europe appeared in modern day Turkey around 8,500 years ago, spreading to France by about 7,800 years ago, and then to Britain, Ireland and northern European approximately 6,000 years ago. అదేమో సెక్షన్స్ డ్యూరింగ్ పాపులేషన్ సమ్ పాయింట్ డిక్లైన్ బై యాజ్ మచ్ యాజ్ పర్సెంటేజ్ చెప్తున్నాడు. ఇదేమో అగ్రికల్చర్ గురించి చెప్తున్నాము, నాట్ రిలేషన్. సో బోత్ ద స్టేట్మెంట్ 1 and 2 ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్. ఇండిపెండెంట్ కాజెస్కి దే ఎఫెక్ట్స్ ఉన్నాయి. దెన్ క్వశ్చన్ నెంబర్ 99 ఆప్షన్ డి ఈజ్ రైట్ వన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. బోత్ 1 and 2 ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్. అవి దానికి దీనికి సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100 ఫర్ లాస్ట్ క్వశ్చన్. ద డిప్లీషన్ ఆఫ్ అవర్ మేజర్ aquifers
will affect not only future food production but also urban areas that need fresh water from these sources అని చెప్తున్నాము. ఫ్రమ్ దీస్ సోర్సెస్ అని చెప్తున్నాడంటే ఏదో చెప్పున్నాడు కింద, ఆ కింద చూద్దాము. aquifers from a certain spots beneath the earth where water pools in layers of the rock, sand or gravel. This groundwater is recharged as rain or snowmelt slowly percolates from the surface in many places. Through the people are drawing more water out of aquifers than the amount that trickles in. So చూడండి, the depletion of our major aquifers will affect not only future food production but also urban areas that need fresh water from the sources. ఏది చేస్తే 2 is cause, 1 is effect అని చెప్పొచ్చు. సో aquifers from the certain spots beneath the earth where water pools in layers of rock, sand. సో ఇంకుడు గుంతలు అని చెప్తున్నాం కదా, ఇంకుడు గుంతలు మనం సాటిస్ఫై చేసి ఇంకుడు గుంతలు పెంచుకోవడం వల్ల ఇంకుడు గుంతల్లో నుంచి వాటర్ కిందకి వెళ్ళిపోయి అది మన రూరల్ ఏరియాస్కే కాదు, నాట్ ఓన్లీ ఫ్యూచర్ ఫుడ్ ప్రొడక్షన్కే కాదు, బట్ ఆల్సో నీడ్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఫ్రమ్ ద రీసోర్సెస్. అర్బన్ ఏరియాస్ కూడా ఫ్రెష్ వాటర్ అందేలా చాలా అవకాశం ఉంటుందని చెప్తున్నాము. సో ఇది కారణం అయితే దాని ఎఫెక్ట్ ఇది. సో స్టేట్మెంట్ 2 is the cause and 1 is effect is the best option. Question number 100, option 2 is the right one. Fine. Thank you all of you.